నమస్కారం అందరికీ. మీ అందరికీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్ కోడ్ చేజర్స్‌లో మనం హౌ టు బి ఎ సక్సెస్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే పాడ్‌కాస్ట్ సీరీస్ స్టార్ట్ చేస్తున్నామని. సో, ఈ పాడ్‌కాస్ట్ సీరీస్ అసలు ఎందుకు? ఇందులో ఏముండబోతుంది అని నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో తీశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా వెళ్లి చూడండి. సో, హౌ టు బి ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పాడ్‌కాస్ట్ సీరీస్‌లో భాగంగా మన ఫస్ట్ ఎపిసోడ్‌కి నేను ఇన్వైట్ చేసింది గోరా కిరీటి. తనకి అరౌండ్ 9 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందులో 7+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సేల్స్ ఫోర్స్ డెవలప్‌మెంట్‌లో. సో, తన కెరియర్‌లో తను చాలా ప్రొడక్ట్స్‌ని స్క్రాచ్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ లెవెల్ వరకు తను డెవలప్ చేసి తీసుకెళ్లడం జరిగింది. సో, ఆ లైఫ్ సైకిల్‌లో తను చాలా క్రిటికల్ సినారియోస్ ఫేస్ చేశాడు. తను చాలా మెంటల్ ప్రెషర్స్ ఫేస్ చేశాడు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మనం ఎవరైతే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో, ఐదర్ మేబీ ఫ్రమ్ నాన్ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు గానీ, లైక్ ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్స్ గానీ, ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని గైడ్ చేయడానికి తన ఎక్స్‌పీరియన్స్‌తో గోరా కిరీటి తన ఎక్స్‌పీరియన్స్‌తో సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎపిసోడ్‌లో. తనే గాకుండా నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో కూడా సజెషన్స్ ఇస్తాను. So, without getting late, we will start our very first episode of our podcast with Gora Kiriti, who is a senior most Salesforce developer working in one of the reputed MNCs. Hi Kiriti, welcome to our podcast. హాయ్ మధు, థ్యాంక్ యూ. నేను నీ గురించి ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి. నేను మీ వర్డ్స్లో మీ ఇంట్రొడక్షన్ వినాలనుకుంటున్నా. షూర్ మధు, బట్ బిఫోర్ దాట్ కొన్ని వర్డ్స్ ఐ వాంట్ టు షేర్. ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ యు హావ్ టేకెన్. థ్యాంక్ యూ. చాలా మంచి ఏరియా సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. అంటే ఇది బీటెక్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, రీసెంట్గా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, టెక్నాలజీ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఈ గైడెన్స్ లేదు. అవును, చాలా మంది మిస్టేక్ చేసి ఇప్పుడు టెక్నాలజీ మారలేక బాధపడుతున్నారు. శాలరీ సరిగా రావట్లేదు, అంటే వాళ్ళు సాటిస్ఫైడ్ లేరు. ఎస్, అందుకని ఇప్పుడు చాలా అట్లాంటి వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది. రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్క టెక్నాలజీ నుంచి ఒక్కొక్కటి తీసుకొస్తున్నావు కాబట్టి అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఆల్ ద బెస్ట్. ఐ విష్ అండ్ ఐ ప్రే దీనికి మంచి రీచ్ రావాలి. థ్యాంక్ యూ. చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలని ఐ లైక్ ప్రే చేస్తున్నా. ఓకే, ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. Yeah. As I said, I'm Kiriti. I have 8+ years of experience in Salesforce. అంటే 7 years అని చెప్పొచ్చు. 1 year వేరే టెక్నాలజీలో ఉండే. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ మీ. ఓకే. 1 year వేరే టెక్నాలజీ అంటే ఏ టెక్నాలజీ? అది కోల్డ్ ఫ్యూజన్ అని అడోబీ వాళ్ళది. ఓకే. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెవలపింగ్ లాంగ్వేజ్ ఓన్లీ. కాకపోతే ఏంటంటే అదే మార్కెట్ లేదు, ఓకే. ప్యాకేజెస్ కూడా అంత లేవు, ఎందుకంటే యూసేజ్ తక్కువ ఉంది కాబట్టి. సో అది తెలుసుకొని మా సీనియర్స్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోయినా టెక్నాలజీ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్రీఫ్ జర్నీ. నాకు తెలుసు నువ్వు బీటెక్ చేసావని. నీ బీటెక్ బ్రీఫ్ జర్నీ అండ్ యువర్ సాఫ్ట్వేర్ జర్నీ బ్రీఫ్గా చెప్పాలంటే ఎలా చెప్తావు? సో బీటెక్ నేను వచ్చి ఎంజేఐటీలో చేసిన, సిబిఐటి వాళ్ళదే. సో అక్కడ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేశాను. దానికి దీనికి సంబంధమే లేదు, బట్ అందులో అయ్యింది ఇంజనీరింగ్. తర్వాత నా ఓన్గా కొంచెం ఇంటర్వ్యూస్ కోసం జావాసి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన. కూడా ఇవ్వలేదు, 1-2 ఇచ్చాను. అందులో టీసీఎస్ ఒకటి, అందులో సెలెక్ట్ అయినా. ఫ్యూ మంత్స్ తర్వాత పోస్టింగ్ వచ్చింది ఎక్కడ, ముంబై. దట్స్ వేర్ వీ మెట్. మన ఇద్దరం జావా ట్రైన్ అయినాం 2 months వరకు. తర్వాత నాకు కోల్డ్ ఫ్యూజన్ ప్రాజెక్ట్ వచ్చింది. సర్లే, ఇంకా అక్కడ పెద్ద ఆప్షన్స్ మనకు ఉండవు కాబట్టి ఐ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. ఒప్పేసుకున్నాను, జాయిన్ అయిపోయినా. కోల్డ్ ఫ్యూజన్ ప్రాజెక్ట్ ఇట్స్ యూఎస్ బేస్డ్ క్లయింట్ అనమాట, టాయ్ కంపెనీ. జాయిన్ అయినా అక్కడ. అలా స్టార్ట్ అయింది నా జర్నీ బీటెక్ నుంచి. తర్వాత తెలిసింది మార్కెట్ లేదని. సో ఐ డిసైడెడ్ టు మూవ్ ఆన్. జావాలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన, ఒక ట్రాక్ అయింది. సో అక్కడ ఏమైందంటే జావాలో తీసుకున్న ఇంటర్వ్యూ, కాకపోతే ఏంటంటే సేల్స్ ఫోర్స్లో రిక్వైర్మెంట్ ఉండే. ఓకే. సో వాళ్ళని దాన్ని ట్రైన్ చేశారు. సో మళ్ళీ నేను దాని గురించి తెలుసుకొని ఇట్స్ వెరీ గుడ్ టెక్నాలజీ అని అర్థమైంది. సో నేను అక్కడ కంటిన్యూ అయిపోయినా. 2 weeks బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు, డీప్గా ఏమి ఇవ్వలేదు. ఓకే. జస్ట్ మనం పోయినప్పుడు కొత్తగా ఉండకుండా ఒక పైన బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు అనమాట. తర్వాత నేను మొత్తం నేర్చుకుంది ప్రాజెక్ట్లోనే, A to Z మొత్తం బాగా నేర్చుకున్నా. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్, పబ్లిక్ సెక్టర్ ప్రాజెక్ట్ అనమాట. చాలా కాంప్లెక్సిటీ ఉంది ఆ ప్రాజెక్ట్లో, చాలా లెర్నింగ్ ఉంది. సో నాకు చాలా బాగా హెల్ప్ అయింది ఆ ప్రాజెక్ట్. ఓకే. ఎందుకంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల స్టార్టింగ్ స్టేజ్లో నాకు వచ్చింది. సో చాలా లెర్నింగ్ అయిపోయింది. సో ఐ ఫెల్ లక్కీ ఫర్ దాట్.
అదే చెప్పాను ఇంతకుముందు, Yes. స్టార్టింగ్లో కష్టపడితే ఎస్ ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎస్ ఐ థింక్ ఆ 3 years ఏదైతే ఉందో నా ఫస్ట్ ప్రాజెక్ట్లో ఒక బేస్ క్రియేట్ చేసి, ఐ థింక్ దట్ రియలీ హెల్ప్ మీ. తర్వాత దెన్ ఐ వెంట్ ఆన్ టు బికమ్ ఎ సీనియర్ డెవ్. అయితే లీడ్ అయ్యాను. లీడ్ నా ఒక దగ్గర నా కింద ఒక 7-8 డెవలపర్స్ ఉండే. సో ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ నేను ఆర్కిటెక్ట్గా వర్క్ చేశాను. సో మొత్తం ఆర్కిటెక్చర్ నేను డిజైన్ చేశాను. అదే ప్రాజెక్ట్ నేను లీడ్ కూడా ఉండే. వెరీ గుడ్. సో ఐ వాజ్ ద పర్సన్ వాజ్ డూయింగ్ డిప్లాయ్మెంట్, కోడ్ రివ్యూయింగ్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. గ్రేట్. సో ఒక ఎండ్ టు ఎండ్ హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. వెరీ గ్రేట్. సో అది కూడా చాలా ఎర్లీ స్టేజ్లో. వెరీ గుడ్. సో దాట్ రియలీ హెల్ప్ మీ. ఐ థింక్ మంచి లెర్నింగ్. ఐ థింక్ మనం స్టార్టింగ్లో కష్టపడితే ఇలాంటి ఆపర్చునిటీస్ నాకు తొందరగా వస్తాయి. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. సో that's the reason. Work hard initially. Yes. So that then again now I've moved to a different company. So I'm working as senior dev there. So yeah, that's all about Good. me. And I did 9 certifications in Salesforce. వెరీ వెరీ గ్రేట్. అండ్ ఈ కన్వర్జేషన్స్లో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కిరీటి స్ట్రెస్ చేశాడు ఒక పాయింట్ మీద, ఇనీషియల్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. తను ఇనీషియల్ స్టేజెస్లో లైక్ హీ హ్యాడ్ ఎ హార్డ్ టైమ్ అని చెప్పొచ్చు మనకి. నాకు కూడా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇనీషియల్గా వర్కింగ్ టైం స్ట్రెచ్ చేసుకోమని నేను అసలు చెప్పట్లేదు. లైక్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్, టోటలీ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్టే చెప్తాను. మేము పైథాన్లో కోడింగ్ చేస్తాము, డిప్లాయింగ్కి జెన్కిన్స్ యూజ్ చేస్తాము, లైక్ స్టోరేజ్కి స్నోఫ్లెక్స్ యూజ్ చేస్తాము, అండ్ వీ ఆల్సో యూజ్ JFrog ఫర్ డిప్లాయ్మెంట్. అండ్ లైక్ ఇక్కడ మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తాం. నేను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ని, నేను కూడా ఇక్కడ ఒక మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తాను. యాజ్ ఎ ఫ్రెషర్ ఇప్పుడు నా ప్రాజెక్ట్లోకి వస్తే లైక్ నేను అతన్ని ఆల్ ఆఫ్ సడన్గా నీకు ఇవన్నిటి మీద ఎక్స్పోజర్ ఉండాలి, లైక్ ఇవన్నీ నీకు తెలియాలి ఎట్ ఎ టైం అంటే ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియలేదు. బట్ యూ విల్ టేక్ టైం. ఆ టైంలో నువ్వు ఈ మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకుంటే నీ ఫ్యూచర్ అనేది చాలా, ఇట్ వుడ్ బి లైక్ వెరీ బెటర్ ఫ్యూచర్ ఐ కెన్ సే. మీ ఇనిషియల్ స్టేజెస్లో ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేసాం కదా, ఇంత వర్క్ ఇప్పుడే ఉంది అని టెన్షన్ పడకండి. మీరు చూడండి ఆ వర్క్ వర్తేనా, మీరు చేస్తున్న వర్క్ వర్తేనా, అంటే మీరు ఏ టెక్నాలజీకి పని చేస్తున్నారు, ఆ టెక్నాలజీ మీద అంత వర్క్ చేయడం వర్తేనా అని ఒక్కసారి ఆలోచించండి. ఆ టెక్నాలజీ కనుక మార్కెట్లో డిమాండ్ ఉంటే ఐ కెన్ సే దట్ మీరు పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కడికి వెళ్ళవు. లైక్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ బి టేస్టింగ్ దట్ సక్సెస్, ఆ టేస్టింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు, ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ విల్ బి అండ్ లైక్ మీకు తెలిసిపోద్ది, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ తెలిసిపోద్ది, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ తెలిసిపోద్ది. అండ్ దట్స్ వేర్ యువర్ లెర్నింగ్ స్టాప్స్, దట్స్ ఇట్. దెన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ యువర్ లెర్నింగ్ ఐ కెన్ సే. సో మీకు ఏ రిక్వైర్మెంట్ వచ్చినా ఆ టెక్నాలజీస్లోనే వస్తుంది, ఏ రిక్వైర్మెంట్ వచ్చినా ఆ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మధ్యలోనే, ఆ రేడర్లోనే వస్తుంది. సో యూ కెన్ లైక్ వాట్ ఐ కెన్ సే ఈజ్ లైక్ యూ కెన్ అప్లై యువర్ లెర్నింగ్, లైక్ స్కై ఇస్ ద లిమిట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆప్టిమైజ్ చేసుకోండి కోడ్, ఏం చేసుకున్నా అని ఆ రేడర్లోకే వస్తుంది. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ వర్క్ కొంచెం హార్డ్గా ఉందని, టైట్గా ఉందని అసలు ఫీల్ అవ్వకండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఏం వర్క్ లేని ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దట్ ఈస్ రియల్లీ డేంజర్ యాక్చువల్లీ. వెరీ డేంజరస్. అరే నాకు వర్క్ లేదురా భయ్, నేను ఫ్రీగా ఉన్నా, అసలు నేను వర్క్ ఒక 1 hour చేస్తే సరిపోద్ది, ఇది ఇక్కడ డిప్లాయ్ చేస్తే సరిపోద్ది. దాట్స్ వెర్ యూఆర్ టేకింగ్ ఎ రాంగ్ స్టెప్. అలా అంత కన్వీనియంట్గా ఉంది వర్క్ అంటే సమ్వేర్ యూఆర్ ఫాలోయింగ్ ఇన్ టు యువర్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్లో ఎక్కువసేపు టైం గడపద్దు, ఎందుకంటే మీ ఫ్యూచర్ నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. లైక్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత లైక్ యూ విల్ స్టక్ ఇన్ ఏ లూప్. అదే వర్క్ మీరు చేయాలి, మీకు ఒక విండో ఉండదు, లైక్ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకునే విండో ఉండదు, ఎందుకంటే యు ఆర్ స్టక్ ఇన్ ఏ లూప్. మీరు చేసిన పనే మళ్ళీ చేస్తున్నారు అండ్ యు ఆర్ ఇన్ ఎ కంఫర్టబుల్ జోన్. Like you should find always a place where you can expose your skills. That is the point where like you will be tasting a better future. That's all I want to say from your conversation. Basically in short, boss, మీరు స్టార్టింగ్లో కష్టపడట్లేదు ఇప్పుడు అంటే ప్లీజ్ మారిపోండి. లేదు మీరు ఫ్యూచర్లో కష్టపడతా అంటే చేయండి, కానీ ఫ్యూచర్లో మళ్ళీ నాకు మంచి జాబ్ రాలేదు, పక్కన జాబ్ వచ్చింది నాకు రాలేదంటే వర్కౌట్ కాదు. అది టూ లేట్ అయిపోతుంది. అప్పుడు మీకు స్విచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. తర్వాత ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లోనే చేయాలి. సో నా స్ట్రాంగ్ అడ్వైస్ ఇది, అన్నిటికంటే స్ట్రాంగ్ అడ్వైస్ ఇదే.
స్టార్టింగ్లో కష్టపడకపోతే అయిపోండి ఇప్పుడే, విల్ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్. Yes, thank you, Kiriti. That's a good one actually. And next question, stepping into our next question, Salesforce loki ela switches. I can say that it's a repeat question, but just elaborate. స్విచ్చింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, నువ్వు జావాలో నుంచి ఐ మీన్ లైక్ మన ఇద్దరం ట్రైన్ అయింది జావాలో నుంచి ఆల్ ఆఫ్ సడన్ యూ లైక్ యువర్ కెరీర్ హ్యాస్ ఎ ట్రాన్సిషన్ ఇన్ టు ఎ సేల్స్ ఫోర్స్ ఎన్వైరన్మెంట్. ఆ ఫేజ్ ఎలా ఉండే కొంచెం ఎలాబొరేట్ చేసి. సో కోల్డ్ ఫ్యూజన్ ఉన్నప్పుడు అదే సెట్ మార్కెట్ లేదు. మెయిన్ రీజన్ ఎంత కష్టపడ్డా కోల్డ్ ఫ్యూజన్లో దానికి మార్కెట్ లేదు. సో స్విచ్ అయిపోయి జావా మీద ఇంటర్వ్యూ ఇచ్చాను, జాబ్ వచ్చింది. సో అక్కడ వాళ్ళు సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ ఉంది రిక్వైర్మెంట్, జావాకి సిమిలర్గా ఉంటుంది కోడింగ్ వర్క్ అయితే, కోడింగ్ పార్ట్ చెప్తున్నా. సో మీకు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. సో నేను రీసెర్చ్ చేసా సేల్స్ ఫోర్స్ గురించి, అందరికి ఎప్పుడు వినలేదు. నేను ఏదో అదే సేల్స్ జాబ్ ఏందని నాకు అర్థం కాలేదు, చాలా డౌట్ కన్ఫ్యూజ్డ్గా ఉండే. సో చూసిన తర్వాత తెలిసింది ఇట్స్ వెరీ గుడ్ టెక్నాలజీ, క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ, చాలా మంచి ఫ్యూచర్ ఉంది దానికి. సో దెన్ నేను దాన్ని ఓకే చెప్పేసి ట్రైనింగ్ అటెండ్ అయ్యా. 2 weeks ట్రైనింగ్ అయిపోయింది, బేసిక్స్ చెప్పారు. దెన్ ప్రాజెక్ట్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఇంకా అంటే చాలా బాగా నాకు ప్రాజెక్ట్స్ చాలా బాగా వచ్చినాయి, అది కూడా లక్కీ అని చెప్పాలి. అంటే కష్టపడేటట్టు ఉండే, కష్టపడ్డాం అంటే లాంగ్ అవర్స్ అని కాదు, మల్టిపుల్ టెక్నాలజీ మల్టిపుల్ ఫీచర్స్ నువ్వు ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే. దట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. కాకపోతే అప్పుడప్పుడు ఒక 2-3 hours, అప్పుడప్పుడు వీకెండ్ వర్క్ స్టార్టింగ్ స్టేజ్లో ఇట్స్ ఓకే. యు ఆర్ వెరీ యంగ్, ఏముంటుంది మనకి అప్పుడు, వీకెండ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తావు, వీక్ డేసే కదా అప్పుడప్పుడు ఎక్స్టెండ్ చేయాలి, ఇట్స్ ఫైన్ అండ్ ఇట్స్ ఫైన్. ఇప్పుడు మనము ఐటీకి వీటితో వస్తాం, కానీ అదే స్టూడెంట్ ఒక్కొక్క యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఎంత కష్టపడతాడు. వాడి ముందు మనం పడే కష్టం చాలా నథింగ్ అసలు. ప్లస్ మనకి పెద్ద స్ట్రెస్ కూడా అనిపించదు, ఆఫీస్కి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు, అందరితో పాటు మనం చేస్తాం. ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ ఐ థింక్ అది వర్త్ అనమాట. తర్వాత ఇంకా కంటిన్యూ అయ్యింది, మంచిగా నేర్చుకుని లీడ్ అవన్నీ చెప్పా కదా, అక్కడ రోల్ ప్లే చేసా. సో ఇట్ వాస్ వెరీ గుడ్ జర్నీ. గుడ్. అండ్ వన్స్ యూ క్రాస్ దట్ టైం, ఏదైతే 1 year మ్యాక్స్ 1 year or 1.5 yearలో మీరు ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో 1.5 year మీరు లైక్ హార్డ్ టైం, ఇఫ్ ఇట్ ఆల్ యూ గో త్రూ హార్డ్ టైం, దాని తర్వాత మీకు ఇన్ అండ్ అవుట్ తెలిసిపోతుంది అని ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఆఫ్టర్ దట్ మీరంతా వర్క్ లైక్ టైం స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కొత్త రిక్వైర్మెంట్ ఏదొచ్చినా లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినా మీరు ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతారు ఆ ఇష్యూని, మీకు ఆల్రెడీ సొల్యూషన్ తెలిసిపోద్ది. సో సమ్వేర్ లైక్ ఆ పీరియడ్ తర్వాత యూ విల్ ఓన్లీ బీ సెటిలింగ్ ద ఇష్యూ విత్ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ సొల్యూషన్స్ కానీ, అప్పుడు మీరు ఫ్రీ అయిపోతారు. అండ్ హీ ఆల్సో మెన్షన్డ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు వర్క్లో చాలా స్ట్రెస్ అయినప్పుడు ద ఓన్లీ ప్లేస్ ఆర్ ద ఓన్లీ పాయింట్ హూ కెన్ ఆ మూడ్లో నుంచి బయటికి తీసుకొచ్చేది మీ కొలీగ్స్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ బిల్డ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ సిమిలర్ టు అవర్ కన్వర్జేషన్ జస్ట్ వాట్ వీ హ్యాడ్, వాట్ ఈ సేల్స్ ఫోర్స్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ? లైక్ నాకు కూడా సేల్స్ ఫోర్స్ అంటే పూర్తిగా తెలియదు, చాలా మంది తెలియదులే. చాలా మంది మా రిలేటివ్స్లో కూడా సేల్స్ ఫోర్స్ అని చెప్తే ఏం సేల్స్ జాబ్ అని అడుగుతారు, కానీ చాలా మంది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు కదా ఇది. దట్స్ ఫైన్. సో బేసికలీ సేల్స్ ఫోర్స్ అంటే ఇట్స్ ఎ సాస్ డెలివరీ మోడల్, సాఫ్ట్వేర్ అదే సర్వీస్. సో సాఫ్ట్వేర్ని వాళ్ళు సేల్ చేస్తారు. సో దాని సబ్స్క్రిప్షన్ బేసిస్ ఉంటుంది, యూజర్ బేసిస్ మీద ప్రైజింగ్ ఉంటుంది అనమాట. సో మొత్తం ఇట్స్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో క్లౌడ్ ప్లాట్ఫామ్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ సిస్టంలో 100 tools డౌన్లోడ్ చేసుకున్న అవసరం లేదు, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం క్లౌడ్లో ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాడు చూస్తాడు, సర్వర్ కానీ డేటాబేస్ కానీ దానికి సంబంధించిన కనెక్షన్లు కానీ వాడే ముందు ఎస్టాబ్లిష్ చేసి పెడతాం, మనం ఏం చేయాల్సిన పని లేదు. మనం జస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. సో దానివల్ల చాలా టైం సేవ్ అవుతుందా, సెటప్ చేసుకోవడానికి ఎంత టైం వేస్ట్ అవుతుంది? అవును, యాక్చువల్లీ దట్ వాజ్ ద పాయింట్ దట్ ఐ నోటెడ్. నువ్వు సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నావు కదా, వేరే లాంగ్వేజెస్లో అయితే డేటాబేస్ సెటప్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎండ్ సెటప్ చేయాలి, బ్యాక్ ఎండ్ సెటప్ చేయాలి, మీకు అన్ని రెడీమేడ్గా ఉంటాయి. అవన్నీ రెడీమేడ్ ఉంటాయి. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ఎంత టైం సేవ్ అవుతుంది యాక్చువల్లీ, దానివల్ల సేల్స్ ఫోర్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. రీసెంట్గా ఎస్ఏపీ క్రాస్ చేసింది సేల్స్ ఫోర్స్ బిజినెస్లో. ఓకే. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే ఇది ఒక మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే ఒకటి క్లౌడ్ కాబట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకుంటారు. ఓకే. బట్ యువర్ డేటా అండ్ యువర్ ఫంక్షనాలిటీ ఈస్ వెరీ సెక్యూర్.
కంపేర్ Okay. టు సర్వర్స్ దట్ పీపుల్ మెయింటైన్. దానికంటే చాలా అడ్వాన్స్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. సో సెక్యూరిటీ వైజ్ కూడా ప్రాబ్లం లేదు, ఎస్. వెరీ అడ్వాన్స్డ్. సో దిస్ ఇస్ వన్ పాయింట్, టెక్నికల్ డీటెయిల్స్ అయిపోయింది. పాయింట్ నెంబర్ 2, వాట్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్స్. టెక్నికల్ అయిపోయింది, కానీ వాడు ఏం నీకు ఇస్తున్నాడు? ఎస్. ఇట్స్ ఏ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిస్టమ్, సిఆర్ఎం అంటారు. సో బేసికల్ ఏంటంటే ఒక బిజినెస్ ఉంది, కస్టమర్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఈ అప్లికేషన్ హెల్ప్ అవుతుంది. రిలేషన్షిప్ అంటే ఇంక మొత్తం ఏం తీసుకున్న రిలేషన్షిప్ అవుతుంది కదా. సేల్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. సో ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి వాటి లైసెన్స్లు ఉంటాయి. ఓకే. ఇప్పుడు నీకు సేల్స్ అప్లికేషన్ కావాలి, దానికి సపరేట్ లైసెన్స్ ఉంటుంది. సర్వీస్ కావాలి, సర్వీస్ లైసెన్స్ ఉంటుంది. సో సో మెయిన్ బెనిఫిట్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక సేల్స్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నావు. సేల్స్ అప్లికేషన్. ఓకే. ఎనీ సేల్స్ అప్లికేషన్ నువ్వు ఏ కంపెనీ తీసుకున్నా సేల్స్ ఫంక్షనాలిటీ సేమే ఉంటుంది, ఏ కంపెనీకి పోయినా. సేల్స్ స్ట్రాటజీ, ఫంక్షనాలిటీ, ఫ్లో. ఓకే. సో ఆ బేస్ అయితే సేమే ఉంటుంది, ఏ కంపెనీకైనా పోను. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. జస్ట్ వన్ పాయింట్, సేల్స్ అప్లికేషన్ అంటే ఇక్కడ ఈకామ్ వెబ్సైట్ లాగానా, లేకపోతే? ఈకామ్ కాదు, ప్రోడక్ట్. నీ ఓన్ ప్రోడక్ట్ ఉందిరా, నీ ప్రోడక్ట్ ను సేల్ చేయాలనుకుంటున్నావు, సిస్టమ్ మార్కెట్ లో సేల్ చేయాలనుకుంటున్నావు నీ ప్రోడక్ట్ ని. ఎస్. నేను ఒక ఫర్ సపోజ్ నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేసిన, దాన్ని సేల్ చేయాలనుకుంటున్నావు కదా. నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఎవరెవరు నా అప్లికేషన్ కొనాలనుకుంటున్నావు, ఎవరైతే పాసిబుల్ క్లయింట్స్ ఉన్నా చూసుకుంటావు, కేపబిలిటీ ఉందా లేదా వానికి. ఫస్ట్ సర్వే నాది అదే. ఫస్ట్ సర్వే సెలెక్ట్ వాళ్ళందరూ ఏమవుతారు? నీకు లీడ్స్ అవుతారు. దే ఆర్ ద లీడ్స్. ఆ లీడ్స్ ను సిస్టమ్ లో స్టోర్ చేసుకుంటావా, అందరికి మళ్ళీ నువ్వు కాల్ చేస్తావా, చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అనుకుంటున్నావో వాళ్ళని మళ్ళీ నోట్ డౌన్ చేసుకుంటావా. దట్ ఈస్ ఆపర్చునిటీ. That's where I found my opportunity to sell my product. సో వాళ్ళందరూ ఆపర్చునిటీ సేవ్ అవుతారు మన సిస్టమ్ లో. yes. మళ్ళీ ఆపర్చునిటీస్ అందరికీ మనం వర్క్ చేస్తాం. yes. సో దట్ వాళ్ళు మన కస్టమర్స్ అవ్వాలని. ఎవరైతే కస్టమర్స్ అవుతారో, ఎవరైతే మన ప్రోడక్ట్ కొంటారో వాళ్ళు మళ్ళీ మన సిస్టమ్ లో యాక్చువల్ కస్టమర్స్ అవుతారు. ఓకే. వి కాల్ దెమ్ యాస్ అకౌంట్స్. టెక్నికల్ టర్మ్. ఓకే. సో నువ్వు ఏ టెక్నాలజీకి పోయినా ఈ ఫ్లో అనేది సేమ్. బేసికల్ ప్రోడక్ట్ అమ్మడమే కదా కాన్సెప్ట్. ఈ ఫ్లోనే ఉంటుంది ఏడికి పోయినా. ఎస్. సో ఇది ఫ్లో మొత్తము, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని, ఈ ఫంక్షనాలిటీస్ అన్ని ముందే ప్రీ బిల్డ్ చేసి మనకి ఇస్తాడు. ఓకే. ఈ కామన్ ఫంక్షనాలిటీస్ అని ముందే ఇచ్చేస్తాడు. సో నీ టైం వేస్ట్ అవ్వదు అక్కడ. అవును. చాలా టైం సేవ్ అవుతుంది కదా నీ కామన్ ఫంక్షనాలిటీ రీబిల్డ్ చేయకుండా. అవునవును. సో నీ కస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయో ఆన్ టాప్ ఆఫ్ దట్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. వాడిసిన దాని మీద. ఓకే. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే కాన్ఫిగరేషన్ తోటి అయిపోతుంది, క్లిక్స్ చేస్తే సరిపోతుంది. ఓకే. మరీ కాంప్లెక్స్ ఉంది, టూ మచ్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు కోడింగ్కి వెళ్ళాలి. ఓకే. 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 నేను ఇంకా డీప్కి వెళ్ళాలంటే కోడింగ్ కూడా ఇంపార్టెంట్ అది ఇంట్లో, కాకపోతే అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అప్పుడప్పుడు కోడింగ్ కూడా అవసరం కూడా ఉండకపోవచ్చు. ఓకే. ఈ రెడీమేడ్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేస్తున్నారో దానిపైన కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో కోడింగ్ రిక్వైర్మెంట్ ఉంటే ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద అగైన్ రిక్వైర్మెంట్ బట్ వాట్ సేల్స్ఫోర్స్ రికమెండ్స్ ఇస్ కాన్ఫిగరేషన్ తో అవ్వకపోతేనే కోడింగ్ వెళ్ళండి. ఓకే. బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ సెక్యూర్డ్ ఆల్రెడీ పెట్టుంది, దాంట్లో నీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఓకే. సెక్యూరిటీ వైస్ మొత్తం వాడే సెటప్ చేసి ఇచ్చి ఉంటాడు ఆల్రెడీ. ఓకే. నువ్వేం అవన్నీ టేక్ కేర్ చేయాల్సిన పని లేదు కదా. ఎస్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ ఫ్లో, ఇది పోతే ఇటు, ఇది పోతే ఇటు, ఇది ఇటు పోతే ఇటు, ఫ్లో డయాగ్రామ్ క్రియేట్ చేయాలా, ఇట్ ఈస్ డన్. సో అంత ఈజీ అనమాట. ఇక్కడ ఎంత టైం సేవ్ అవుతుంది? చాలా టైం. సో కన్సిడరింగ్ దిస్ 2 points, ఒక 1 year డెవలప్ చేసిన అప్లికేషన్ ఇక్కడ 3 months లో అయిపోతుంది. దాట్స్ ద రీజన్ సేల్స్ ఫోర్స్ ఇంత బాగా గ్రో అవుతుంది. yes, obviously, because of these 2 reasons. So I hope నీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది వాట్ సేల్స్ ఫోర్స్ ఇస్. yes. అండ్ ఈ సేల్స్ ఫోర్స్ అతను రికమెండ్ చేసేది కూడా కరెక్టే అనిపిస్తుంది. లైక్ మీరు రిక్వైర్మెంట్ అంతగా ఉంటే గానీ మీరు కోడింగ్కి వెళ్ళొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆల్రెడీ యూ హ్యావ్ ఎన్ ఇన్బిల్ట్ కోడ్ దట్ ఈస్ వెల్ టెస్టెడ్ ప్రాపర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి yes, ఆప్టిమైజ్డ్ కోడ్. like the only thing that you have to apply is your like logic అంతే. and it's a totally like I can say maximum mind game. Yes. Exactly. సో అందుకే కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అడ్మిన్ జాబ్స్ అని ఉంటాయి, కోడింగ్ అడ్మిన్ జాబ్స్. అడ్మిన్ సో వాళ్ళు ఓన్లీ కాన్ఫిగరేషన్ స్టఫ్ తో డీల్ చేస్తారు. ఓకే. సో వాళ్ళు కోడింగ్ లోకి వెళ్ళరు. ఓకే. జాబ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, పేరు కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఆ జాబ్స్ కూడా ఉంటాయి. ఓకే. బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ పాసిబుల్ యూజింగ్ కాన్ఫిగరేషన్. అదొక సి అన్నమాట, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓకే.
ఇప్పుడు అందులో కోడింగ్ ఎక్కువ లేకపోతే నాన్ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్. బికాస్ ఇప్పుడు చాలా మంది నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ ఎవరైతే బీటెక్లో ట్రిపుల్ ఈ కానీ లేకపోతే మెకానికల్ కానీ బీఎస్సీ బీకామ్ వాళ్ళు కానీ సాఫ్ట్వేర్లోకి తమ కెరియర్ని స్టార్ట్ చేసుకునేటప్పుడు వన్ థింగ్ దే ఆర్ ఫియరింగ్ అబౌట్ ఈస్ గెటింగ్ స్కేర్డ్ అబౌట్ ఈస్ లైక్ కోడింగ్. నాకు అసలు కోడింగ్ ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజరే లేదు, నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి కోడింగ్, ఎలా చేయాలి కోడింగ్, అండ్ వేర్ ఐ హ్యావ్ టు డౌన్లోడ్ ద సోర్సెస్, ఈ భయాలన్నీ వెళ్ళిపోతాయి కదా కోడింగ్ లేకపోతే. అడ్మిన్ జాబ్స్ అన్ని ఈజీగా వీళ్ళు అప్లై చేయొచ్చు. నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. ఐ విల్ లెట్ యు నో ఆఫ్టర్ హౌ ఇట్ ఈస్ డన్. బట్ దిస్ ఈజ్ అ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఎవరైతే నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇది ఒక ఇనిషియల్ స్టెప్, వెరీ ఈజీ ఇనిషియల్ స్టెప్ అని చెప్పొచ్చు. అడ్మిన్ జాబ్స్ అన్నావు కదా. ఓకే, గుడ్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలంటే లైక్ వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్క్రాచ్ నుంచి. ఇప్పుడు నేనున్నాను, ఫర్ సపోజ్ నేను ఒక ఐఎమ్ ఏ నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్, నేను ఒక బీటెక్లోనే అనుకో, నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్, నేను యాక్చువల్లీ రియల్గా కూడా ఎలక్ట్రికల్ బ్రాంచ్, నేను ఒక ఎలక్ట్రికల్ బ్రాంచ్లో బీటెక్ పాస్డ్ అవుట్ని, నేను ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో వేర్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్? సేల్స్ ఫోర్స్ నేర్చుకునే వాళ్ళు లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ వాడే ఒక ప్రాపర్ లెర్నింగ్ వెబ్సైట్ క్రియేట్ చేశాడు ఫర్ ఫ్రీ. ఓకే, అది వీడియోస్ కాదు దాంట్లో ఉండేది, వాడు ప్రాపర్ రిక్వైర్మెంట్స్ ఇచ్చి రియల్ టైమ్గా నీతో ఇంప్లిమెంట్ చేపిస్తాడు. దట్స్ గుడ్. నీకు ప్రాపర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కోడింగ్ కానీ కాన్ఫిగరేషన్ కానీ మొత్తం. సో నువ్వు ట్రైల్ హెడ్కి వెళ్తే ఒక హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఓకే, సో నువ్వు అది హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో నువ్వు అందులో ఒక ఫ్లోలో స్టార్టింగ్లో కాన్ఫిగరేషన్ పార్ట్ అంటే ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, అడ్మిన్ ఫంక్షనాలిటీతో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కోడింగ్లోకి రావాలి, అన్ని అందులో ఉంటాయి. ఓకే, నువ్వు రాసిన కోడ్ కూడా వెరిఫై చేస్తుంది, అప్పుడే ఆ మోడల్లో పాస్ అవుతావు. వెరీ గుడ్. సో A to Z trailhead.comలో ఉంటుంది. trailhead.com. ఓకే, నేను మధుకి ఇస్తాను, మొదటి డిస్క్రిప్షన్ యాడ్ చేసి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ విల్లింగ్ టు లెర్న్ సేల్స్ ఫోర్స్, this would be your first step కదా. ఫస్ట్ స్టెప్, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్లేస్ టు లెర్న్. ఓకే, తర్వాత అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం మీరు నేర్చుకుంటే మీకు ఒక సేల్స్ ఫోర్స్ మొత్తం అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఓకే, మీకు బేసిక్స్ వచ్చేస్తుంది, ఎక్కడ ఏం రాయాలి, ఎలా చేయాలి, అంత ఐడియా వచ్చేస్తుంది. ఓకే, కాకపోతే కొంచెం పేషెన్స్ పెట్టుకొని టైం పడుతుంది చేయాలి. ఓకే, తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మీద నీ ఓన్గా ట్రై చేసుకో. వాడు నీకు ప్లే గ్రౌండ్ ఇస్తాడు, సాఫ్ట్వేర్ ప్లే గ్రౌండ్ ఇస్తాడు, నచ్చిన రిక్వైర్మెంట్స్ అందులో నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, వాడు ఇవన్నీ కాకుండా నీ ఓన్ ఫంక్షనాలిటీ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏమంటున్నా అంటే నేర్చుకున్న తర్వాత ఓకే, ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లాంటివి తీసుకొని మీ ఓన్గా బిల్డ్ చేయండి దాంట్లో. ఓకే, అప్పుడు మీకు క్లియర్ అర్థం అవుతుంది ఓకే, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా అవుతుంది. ఓకే, ఇంటర్వ్యూస్లో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అట్లా చేస్తే. ఓకే, ఇక్కడ వన్ టర్మ్ యూజ్ చేసిన ప్లే గ్రౌండ్ అని, దట్స్ వేర్ యూ కోడ్ ఆర్ వాట్? కోడ్ వాడు అంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తాడు అనమాట. మనం కోడ్ చేయాలంటే ఒక ఎన్విరాన్మెంట్ రావాలి కదా. ఒక టూల్ మొత్తం టెస్ట్ చేయాలంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ వాడు ఇవ్వాల్సిందే. అవును, అది వాడు ఇస్తాడు. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, సో నువ్వు అందులో పోయి రియల్ టైం బిల్డ్ చేసుకోవచ్చు, రియల్ టైం కోడ్ రాయొచ్చు, మొత్తం రియల్ టైం చేయొచ్చు A to Z. ఓకే, యాక్చువల్లీ నేను పైథాన్ ఎక్స్పీరియన్స్డ్ కదా, మా పైథాన్లో ఈ ఏరియాని IDE అంటాం మేము, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. అది కోడింగ్ పార్ట్. మీకు కోడింగ్ పార్ట్ మేము ఇంప్లిమెంట్ చేసే కోడింగ్ పార్ట్. కాకపోతే మాకు అట్లా కాదు, ఒక సాఫ్ట్వేర్ ఉండాల్సిందే కంపల్సరీ. నువ్వు జస్ట్ ఐడితో డెవలప్ చేయలేవు సేల్స్ ఫోర్స్. ఓకే, కాబట్టి ఆ సాఫ్ట్వేర్ రావాలంటే నువ్వు అందులో రిజిస్టర్ అయితే వాడిని ఒక సాఫ్ట్వేర్ లైసెన్స్ ఇస్తాడు లాగిన్ కావడానికి. ఓకే, అది ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. ఓకే, ఎందుకంటే సేల్స్ ఫోర్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ టూల్ అండ్ కోడింగ్. ఓకే, టూల్లో చాలా లెర్నింగ్, చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఓకే, కోడింగ్ ఒకటే కాదు, రెండు నేర్చుకోవాలి ఇందులో సేల్స్ ఫోర్స్లో. ఓకే, వీడు టెక్నికల్ డిపెండెన్సీ పీకేస్తున్నాడు, కాకపోతే నువ్వు ఈ రెండు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, గుడ్ గుడ్. ఏదైనా లైక్ సేల్స్ ఫోర్స్, ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ చెప్పావు ట్రైల్ హెడ్, అది లైక్ బేసిక్గా నన్నే తీసుకో, ఒక నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్కి ఆ టెర్మినాలజీ అర్థం అవుతుంది. లైక్ వాడు అందరికి తగ్గట్టు మోడల్స్ పెట్టాడు దాంట్లో. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ బిగినర్, ఇంటర్మీడియట్, ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, ఈజీగా ఉంటాయి, కష్టమైనవి ఉంటాయి. ఓకే, ట్రై టు కంప్లీట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, నీకు అంతకంటే బెస్ట్ లెర్నింగ్ ఎక్కడ ఉండదు. ఓకే, అండ్ జస్ట్ వన్ పాయింట్ హియర్, నేను ఇక్కడ నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్ అని టర్మ్ చాలాసార్లు యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఆ టర్మ్, మేము ఈ పాడ్కాస్ట్ డిజైన్ చేసింది
మేజర్ కన్సర్న్ వాళ్ళ కోసమే, ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుంచే వచ్చిన వాళ్ళం. కిరీటి బీటెక్లో ఈసీఈ చేశాడు, నేను బీటెక్లో ట్రిపుల్ ఈ చేశాను. వీఆర్ లైక్ కైండ్ ఆఫ్ నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్. మాకు నాన్ సాఫ్ట్వేర్ నుంచి సాఫ్ట్వేర్ ట్రాన్సిషన్ ఆ ఫేజ్ మాకు తెలుసు, మేము ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేసాము, ఎట్లాంటి మైండ్ సెట్ ఉండాలి అది మాకు తెలుసు. అందుకే నేను ప్రతిసారి నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్ పర్స్పెక్టివ్లోనే క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ నేను పర్సనల్గా ప్రిపేర్ చేసినవి కావు, నేను ఇంప్రొవైజ్ చేస్తున్నాను క్వశ్చన్స్ అంతే. నేను ఈ పాడ్కాస్ట్ చేసే ముందు లిటరల్లీ నేను ఒక 30 to 40 పీపుల్తో మాట్లాడాను, పర్సనల్గా మాట్లాడాను. అది ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో అందులో 30 to 40 పీపుల్, అరౌండ్ 90% ఆఫ్ ద పీపుల్ నాన్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే నన్ను నేను చూసుకున్నాను వాళ్ళు. లైక్ నేను ఎప్పుడైతే ఎలక్ట్రికల్ బ్రాంచ్ నుంచి సాఫ్ట్వేర్లోకి స్విచ్ చేస్తున్నాను కెరియర్ని, ఆ టైంలో నాకు గైడెన్స్ లేకుండే. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ దిస్ పాడ్కాస్ట్ టు help those people like to switch their career or to start their career in software field. అందుకే మేము ఎక్కువ ఎలాబరేట్ చేస్తున్నాం. కామన్ టర్మ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అందరికి అర్థం అవ్వాలని, లేకపోతే ఇంత ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఈ క్వశ్చన్ కాన్వర్సేషన్లో చాలా పాయింట్స్ తెలుసుకున్నాం మనం. అండ్ నెక్స్ట్, అండ్ ఐ హోప్ ఇట్ వాస్ నీకు తెలుసుంది, అర్థమైందా లేదా? షూర్ అర్థమైంది. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు లాస్ట్ క్వశ్చన్కి. ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ ఆ ప్రాపర్ వెబ్సైట్ నుంచి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను రెజ్యూమే స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఆబ్వియస్గా నేను ఏదో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, అదర్వైజ్ నా రెజ్యూమే అంత సౌండ్ చేయదు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ రికమెండ్ ఫర్ ఎ బిగినర్? సేల్స్ ఫోర్స్లో ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఒక నువ్వు సిఆర్ఎం అంటే అది మీరు కాన్స్టెంట్కి ఇది అయిపోకండి. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ సేల్స్ ఫోర్స్. డెవలప్మెంట్ వైజ్ చెప్తున్నా, అప్లికేషన్స్ వరకు. ఓకే. సో నన్ను అడిగితే బెస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది బ్యాంకింగ్. ఇప్పుడు నీకు సేల్స్ ఫోర్స్లో కాన్ఫిగరేషన్ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, కాన్ఫిగరేషన్ పార్ట్లో బ్యాంక్లో ఏముంటుంది, అకౌంట్ ఉంటుంది, మళ్ళీ దాని తగ్గట్టు దానికి అకౌంట్ హోల్డర్స్, మళ్ళీ సేవింగ్స్, కరెంటు, తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, దానికి సంబంధించిన ఈమెయిల్స్, అంటే నీకు డిపాజిట్ అయినప్పుడు మళ్ళీ దానికి ఒక ఈమెయిల్ పోవాలి, మెసేజ్ పోవాలి, ఆ కైండ్ ఆఫ్ లాజిక్స్ రాయడం కానీ. సో మళ్ళీ మల్టిపుల్ అకౌంట్స్ ఉండొచ్చు ఒక బిజినెస్కి, అది మెయింటైన్ చేయడం కానీ. సో బ్యాంకింగ్ సెక్టర్లో చాలా ఉంటుంది. అవును. సో నువ్వు గూగుల్లో కొట్టినా నీకు రిక్వైర్మెంట్స్ వచ్చేస్తాయి. ఆ రిక్వైర్మెంట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేసే సేల్స్ ఫోర్స్లో. ఓకే. బ్యాంకింగ్ అనే కాదు, రిక్వైర్మెంట్స్ చాలా కాంప్లెక్స్ కూడా ఉంటాయి వేరేవి. సో నీకు ఇంట్రెస్టింగ్ అనిపించేయి, కాకపోతే అంటే కొంచెం కాంప్లెక్స్ ఉండాలి. 1 లేయర్ కాకుండా ఒక 2-3 లేయర్స్ డీపర్ ఉన్నవి తీసుకో. సో దట్ నీకు రిలేషన్షిప్స్ అర్థం అవుతాయి. ఓకే. ఒక లెవెల్లో ఉంటే నీకు రిలేషన్షిప్స్ అర్థం కావు. ఓకే, గుడ్. అదే సేమ్ క్వశ్చన్, కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ సపోజ్ నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ ఉన్నారు, సేల్స్ ఫోర్స్లో ఆల్రెడీ సేల్స్ ఫోర్స్కి ఎంటర్ అవ్వాలంటే కైండ్ ఆఫ్ ఎక్కడ నేర్చుకోవాలో తెలుసుకున్నాం మనం. ఇప్పుడు వాళ్ళకి లైక్ నువ్వు బేసిక్గా ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినావు, లైక్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఇన్ జావా అండ్ దెన్ యూ స్విచ్ టు సేల్స్ ఫోర్స్. నాకు అర్థమైంది నువ్వు సేల్స్ ఫోర్స్ లైక్ ఆల్రెడీ నీ గైడెన్స్ ఉంది అక్కడ, కానీ నువ్వు జావా ఫేస్తో వచ్చి సేల్స్ ఫోర్స్ నేర్చుకునేటప్పుడు ఎటువంటి డిఫికల్టీస్ అయినా, ఎక్కడైనా డిఫికల్టీ అనిపించిందా నీకు? అంటే ఎంటైర్లీ యువర్ స్విచ్చింగ్ యువర్ కెరియర్ అగైన్. అంటే చెప్పాలంటే మనకి జావా నేర్చుకున్నప్పుడు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ వస్తుంది, ఈ కనెక్షన్ మెయింటైన్ చేయడం, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం, ఆబ్వియస్లీ అవన్నీ ఇక్కడ లేవు. నీకు ఇంకా నచ్చుతుంది సేల్స్ ఫోర్స్. ఓకే, ముందు టెక్నాలజీ కంటే నీకు ఇది ఎక్కువ నచ్చుతుంది. గుడ్, అర్థమైంది. సో నీకు చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసు, ఆ ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అండ్ నాకు నువ్వు చెప్పిన సేల్స్ ఫోర్స్ దాన్ని అర్థమైంది ఏంటంటే కైండ్ ఆఫ్ కోడింగ్ దాట్ వి డూ ఇన్ జావా, అంత కోడింగ్ కూడా ఉండదు నాకు తెలిసి సేల్స్ ఫోర్స్ లో. కోడింగ్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్స్. కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు నువ్వు డెవలపర్ రోల్కి వెళ్తున్నప్పుడు వాడు ఆ కోడింగ్ అడుగుతాడు ఆబ్వియస్లీ, కాబట్టి నువ్వు ఆ లెవెల్ కోడింగ్ నేర్చుకోవాల్సిందే. జావా లెవెల్ కోడింగ్ ఉంటుంది, ఉంటుంది ఎందుకంటే కాంప్లెక్స్ క్లయింట్స్ చాలా మంది ఉంటారు. ఓకే, కాబట్టి నువ్వు అది కూడా నేర్చుకోవాలి ఇఫ్ యూ వాంట్ గుడ్ జాబ్. కాకపోతే ఎక్స్పీరియన్స్ పీపుల్ వర్క్ అవుతుంది ఎక్కువ. ఫ్రెషర్స్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ.
సో ఓకే మీరు ట్రైలెడ్ వర్క్ నేర్చుకున్న దాంట్లో సరిపోతుంది. ఓకే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే ట్రైలర్ నేర్చుకొని కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఓన్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే గుడ్ ప్లస్ మీకు యూట్యూబ్లో కూడా చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి, వీడియోస్ చూడండి. సో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. దాంతోపాటు ట్రైలర్ చేసుకోండి ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ఓకే సో 2 కాంబినేషన్లో చేయండి. అంటే లైక్ నేర్చుకోవడానికి యూట్యూబ్ ట్యూటోరియల్స్ యూజ్ చేసుకోమంటావు, ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయండి. కైండ్ ఆఫ్ విల్ అండర్స్టాండ్ ద టాపిక్ దేర్ టాపిక్ అండ్ దెన్ ఆ నాలెడ్జ్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రైల్ హెడ్ ని యూజ్ చేసుకోవాలి. నేర్చుకోవడానికి కూడా ట్రైలర్లో ఉంటుంది, ఉంటుంది. కాకపోతే చదివి చేయాలంటే మీకు విసుగొస్తుంది అన్నప్పుడు దీనికి వెళ్ళండి. yes కైండ్ ఆఫ్ నౌ ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఎక్కువ బుక్స్ లైక్ థియరీ చదవడం కన్నా యూట్యూబ్ లో ఒక టాపిక్ అంటే వాళ్ళకి తొందరగా అర్థమైపోతుంది. సో ఏమంటున్నా అంటే బేసిక్ అండర్స్టాండింగ్ యూట్యూబ్ లో తీసుకోండి, తర్వాత ట్రైలర్కి వెళ్ళండి, అప్పుడు మీకు త్వరగా ఎక్కేస్తుంది బేసికల్లీ. ఓకే అండ్ ఈ క్వశ్చన్ లైక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ టు అవర్ ఎర్లియర్ క్వశ్చన్. మనం ఇప్పుడు నాన్ సాఫ్ట్వేర్ పీపుల్ గురించి డిస్కస్ చేశాము. అయితే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ ఉన్నాడు. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ తన టెక్నాలజీని స్విచ్ చేసుకోవాలనుకుంటున్నాడు సేల్స్ ఫోర్స్కి. తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదా తను ఎట్లాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? సో మెయిన్ డిఫరెన్స్ వేరే టెక్నాలజీకి దీనికి ఏంటంటే ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటుంది, సర్వర్లెస్ రిసోర్సెస్ అనమాట. సో నువ్వు కోడ్ రాసేటప్పుడు చాలా ఆప్టిమైజ్గా రాయాలి. ఓకే సో దానికి గవర్నర్ లిమిట్స్ అని ఉంటాయి. గవర్నర్ లిమిట్స్ అంటే ఒక ట్రాన్సాక్షన్స్కి ఇన్ని క్వైరీస్ నువ్వు చేయగలుగుతావు, ఓకే ఇన్ని డిఎంఎల్స్ చేయగలుగుతావు, ఓకే ఇన్ని కాలర్స్ చేయగలుగుతావు. ఓకే సో అవన్నీ మీరు తెలుసుకోవాలి. ఓకే ఆ లిమిట్స్ అన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ స్విచ్ అవుతున్నప్పుడు. ఎందుకంటే మీరు అక్కడ రాసినట్టు ఇక్కడ రాయలేరు కోడ్, చాలా ఆప్టిమైజ్గా రాయాలి కోడ్. ఓకే ఫర్ లూప్లో క్వెరీ వాడడము, ఫర్ లూప్లో డిఎంఎల్ చేయడము చేస్తే వర్క్ అవ్వదు. ఎందుకంటే ఫర్ లూప్లో మీకు థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ రావచ్చు క్వెరీ చేసినప్పుడు. ఇప్పుడు థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ క్వెరీ కాల్ అవుతుందా, అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇది చాలా గుర్తుపెట్టుకొని లిమిట్స్ ఫాలో అవుతూ కోడ్ చేయాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. లిమిట్స్ తెలుసుకోండి, దాని తగ్గట్టు కోడ్ రాయడం కూడా నేర్చుకోండి. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫస్ట్ చూసేది ఇదే సేల్స్ ఫోర్స్ ఇంటర్వ్యూస్లో. తర్వాత ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఒకటి ఉంటుంది. అంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు ఎలా ఫ్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. ఓకే అంటే బిఫోర్ ట్రిగర్ ఎప్పుడు కాల్ అవుతుంది, తర్వాత వాల్యుయేషన్ రూల్స్ ఎప్పుడు కాల్ అవుతున్నాయి, అలా మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. నేను డీటెయిల్ వెళ్ళాల్సుకోలేదు ఇప్పుడు. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మొత్తం నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు మీకు కంపల్సరీ అడుగుతారు. సో ఇవి నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎక్స్పీరియన్స్ పీపుల్కి. అది కాకుండా ఇంకా జావా అన్నప్పుడు ఎపెక్స్ అన్నప్పుడు బ్యాక్ ఎండ్ క్లాస్ ఉంటుంది కదా, ఇట్స్ సిమిలర్ టు జావా. మీకు నేర్చుకోవడం ఈజీ అయిపోతుంది. ఫ్రంట్ ఎండ్ ఏమో HTML, JS, CSS కామనే. సో మీరు ట్రైలెట్ చేసి ఈ గవర్నర్ లిమిట్స్ అన్ని హ్యాండిల్ చేసుకొని ఇవన్నీ నేర్చుకోగలిగితే మీరు క్రాక్ చేసేయచ్చు. ఓకే నేను ఇలా అనుకోవచ్చు, లైక్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎక్స్పోజర్ లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఉంటారో, ఈ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి ఆల్రెడీ లైక్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్కి వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఎర్లియర్గా ఏదో ఒక లాంగ్వేజ్ మీద వర్క్ చేసి ఉన్నారు. వాళ్ళకి కైండ్ ఆఫ్ ఈ ప్రిపరేషన్ ఈజీ అవుతుందని చెప్పొచ్చా? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కాన్సెప్ట్స్ కొన్ని తెలుసు. వాళ్ళకి ఆబ్వియస్లీ ఇప్పుడు మనము స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక బిజినెస్ మీద ఐడియా ఉండదు, ఒక బిజినెస్ ఎలా నడుస్తుందో మనకి ఐడియానే ఉండదు. కాకపోతే నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు డజంట్ మ్యాటర్ విచ్ టెక్నాలజీ, నువ్వు టెక్కి కావచ్చు కాకపోవచ్చు, నీకు బిజినెస్ లో అర్థమవుతుంది. ఆ బిజినెస్ లో అర్థమైనప్పుడు కోడింగ్ చేయడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ సేల్స్ ఫోర్స్ అర్థం చేసుకోవడం కూడా అర్థమవుతుంది. ఎందుకు? ఈవెన్చువల్లీ ఇట్స్ CRM సిస్టమ్. నీకు కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి, అకౌంట్ కేస్ ఏంది, లీడ్ ఏంది అని అర్థం కావాలి. బిజినెస్ లో కూడా అర్థం చేసుకుంటేనే నీకు నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఈ కన్వర్జేషన్లో నేను ఒక పాయింట్ మీద స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. అదే బిజినెస్లో చూడండి, మీరు టెక్నికల్ కాన్సెప్ట్స్, మీరు సేల్స్ ఫోర్స్లో వర్క్ చేయండి, పైథాన్లో చేయండి, జావాలో చేయండి, ఏ టెక్నాలజీలో వర్క్ చేసినా మీరు టెక్నికల్గా ఎంత ఎక్స్పర్టీస్ ఉన్నా కానీ మీకు బిజినెస్ ఫ్లో మీద అంత పట్టు ఉండాలంటే 2 టర్మ్స్ ఉంటాయి ఇక్కడ, ఫంక్షనల్ ఫ్లో, టెక్నికల్ ఫ్లో అని 2 టర్మ్స్ ఉంటాయి. ఈ రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేయాలి. మీరు టెక్నికల్గా మీరు ఎంత సౌండెడ్ ఉన్నా ఫంక్షనల్లో మీరు లాగ్ అయి ఉంటే దట్ విల్ లీడ్ టు అన్ ఇష్యూ అగైన్. ఓకే, ఇక్కడ బిజినెస్ ఫ్లో అంటే ఏంటంటే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రోడక్ట్ని ఎలా చూస్తారు. ఓకే, లైక్ నా రిక్వైర్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్ మీద మీకు కరెక్ట్ ఐడియా ఉండాలి.
దాన్నే ఫంక్షనల్ ఫ్లో అంటాము. రిక్వైర్మెంట్ మనం ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం? బేసిక్గా క్లయింట్ దగ్గర నుంచి తీసుకుంటాం. ఆ క్లయింట్ మనకు రిక్వైర్మెంట్ అనేది ఒక స్పెక్ డాక్యుమెంట్ రూపకంగా ఇస్తాడు. స్పెక్ డాక్యుమెంట్ అంటాం. ఆ స్పెక్ డాక్యుమెంట్లో తన రిక్వైర్మెంట్, తన ప్రోడక్ట్ యొక్క రిక్వైర్మెంట్ని స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు రాసి ఇస్తాడు. ఐ మీన్ టు సే టైప్ చేసి ఇస్తాడు ఆ డాక్యుమెంట్లో. ఆ డాక్యుమెంట్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఈజీగా కోడ్ రాయగలుగుతాం, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఆ బిజినెస్లోని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చేసుకుంటేనే యూ కెన్ బిల్డ్ ఏ సస్టైనబుల్ అప్లికేషన్. ఐ కెన్ సే యూ కెన్ బిల్డ్ ఏ వాట్ యూ కాల్ an optimized application, I can say. ఓకే, మీరు ఎక్కడైనా బిజినెస్ ఫ్లో అర్థం కాకపోతే మీ టెక్నికల్ లీడ్తోనైనా మీ ప్రోడక్ట్ మేనేజర్తోనైనా మళ్ళీ మల్టిపుల్ డిస్కషన్స్ పెట్టి ఆ డౌట్ క్లియర్ చేసిన తర్వాతనే మీరు డెవలప్మెంట్కి వెళ్ళండి. కానీ ఆ ఎస్ ఆర్ నో అనే మైండ్ సెట్తోని మాత్రం డెవలప్మెంట్కి వెళ్ళొద్దు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఇది. నేను నా ట్రాన్స్పరెంట్గా చెప్తాను, నేను స్పెక్ డాక్యుమెంట్ చదివినప్పుడు నాకు ఫ్యూ డౌట్స్ ఉండే. ఆ ఫ్యూ డౌట్స్ బేసిక్ లెవెల్ డౌట్స్ అన్నమాట. నేను నా టెక్నికల్ లీడ్ని అడగాల, ఇంత చిన్న డౌట్ అడిగితే లైక్ కొంచెం నామోషిగా ఉండేది నాకు నేను తక్కువగా ఫీల్ అయ్యేటోని డౌట్స్ అడగాల వద్దా అని. నేనేం చేశాను, అదే మైండ్ సెట్తో డెవలప్మెంట్ చేశాను. సో ఆబ్వియస్లీ ఆ ఏరియాలో నాకు ఇష్యూస్ వచ్చినాయి. టెస్టర్ నాకు ఆ ఏరియాలో టెస్ట్ కేసెస్ రేజ్ చేశాడు. నాకు ఈ టెస్ట్ కేస్ ఏదైతే క్లయింట్ మెన్షన్ చేశాడో దాని ప్రకారం రన్ అవుతలేదని ఇష్యూ రేజ్ చేశాడు. సో నా టెక్నికల్ లీడ్తో నాకు ఒక డిస్కషన్ జరిగింది. మధు, ఆల్రెడీ నువ్వు స్పెక్ డాక్యుమెంట్ చదివావు కదా, మళ్ళీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయని నాకు మా టెక్ లీడ్తో డిస్కషన్స్ జరిగినాయి. మళ్ళీ నేను మా టెక్నికల్ లీడ్తో అప్పుడు ఓపెన్ అప్ అయ్యాను. ఇక్కడ నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో, ఇలా బిల్డ్ చేసి ఉండకూడదు, నా అండర్స్టాండింగ్ రాంగ్, ఆ బిజినెస్లో అండర్స్టాండింగ్ రాంగ్. అది నేను టెక్నికల్ లీడ్తోని ఈ కైండ్ ఆఫ్ సిట్టింగ్ ఎప్పుడూ తెచ్చుకోవద్దు. ఒకసారి మిస్టేక్ అయిన తర్వాత మీ టెక్నికల్ లీడ్ మిమ్మల్ని పిలిచి డిస్కషన్ చేసే స్టేజ్కి తెచ్చుకోవద్దు. మీరు ముందే అన్ని క్లారిఫై చేసుకోండి. అది బేసిక్ లెవెల్ డౌట్ అయినా లైక్ కాంప్లెక్స్ లెవెల్ డౌట్ అయినా. దిస్ ఈజ్ మై లైక్ వాట్ కెన్ ఐ సే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టాప్ మోస్ట్ సజెషన్ దట్ ఐ కెన్ గివ్. ఇన్ షార్ట్, నువ్వు బిజినెస్లోనే టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేస్తావు. ఎస్, ఎగ్జాక్ట్ రెప్లికేట్ చేస్తాం మనం బిజినెస్ లోనే. అదే అర్థం కాకపోతే ఇక్కడ ఎట్లా చేస్తావు? అవును, ఎన్నో లూజ్ ఎండ్స్ వదిలేస్తాం మనం, ఇది అర్థం కాకపోతే. ఎస్, అక్కడ ఒక రిక్వైర్మెంట్ వాడు స్పెసిఫై చేయడం ఒక రిక్వైర్మెంట్, ఎస్, కానీ మనకి ఆ ఫ్లో అండర్స్టాండింగ్ ఉంటే మనకు అర్థమైపోతుంది ఆ రిక్వైర్మెంట్ అక్కడ మిస్సింగ్ ఉంది. అవును, ఇప్పుడు ఏమో అడగచ్చు. అవును, అడగలేదు అనుకో ప్రొడక్షన్ ఎర్రర్ వస్తుంది. ఎస్, ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఎస్, ఎవరు రేటింగ్ ఖరాబ్ అవుతుంది? మన హైకే పోతుంది. నేమ్ బిల్డ్ చేసుకోవడం ఒక ప్రాజెక్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఆ నేమ్ ఒకసారి పోయింది అనుకోండి, మళ్ళీ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. సో ముందే జాగ్రత్త పడితే మీ పేరు బాగుంటుంది, మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. లేకపోతే మళ్ళీ ప్రాబ్లమే ఫేస్ చేస్తాం. లక్కీగా ఏంటంటే నాకు అవి మేము ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్న స్టేజ్లో జరిగినాయి. అప్పుడు నాది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్. అది ఇంకా నా అదృష్టం ఏంటంటే అది లైవ్లోకి వెళ్ళలే. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో నాకు తెలిసి వచ్చింది. ఇక తర్వాత నేను అస్సలు మిస్టేక్ చేయలేదు. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా నేను మా టెక్నికల్ లీడ్తో క్లియర్ చేసుకున్న తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఎస్. అండ్ అనదర్ క్వశ్చన్, ఇప్పుడు మనం నువ్వనే కాదు, నేనైనా ఎవరైనా ఏదైనా టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు ఏదో ఒక టాపిక్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఆబ్వియస్లీ నేను పైథాన్ నేర్చుకునేటప్పుడు కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి నేను చాలా డిఫికల్ట్గా ఫీల్ అయినా. బట్ ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ దట్ సమ్వేర్, లైక్ ఐ గుడ్ ఏబుల్ టు క్రాక్ ఇట్. ఓకే, నువ్వు ఏదైనా ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నావు, ఏదైనా ఏరియాలో లైక్ ఇది నాకు కొంచెం డిఫికల్టీగా ఉంది ఈ టాపిక్ అనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఎలా క్రాక్ చేసుకుంటావు? ఆ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? నేను ఒక టాపిక్ టఫ్ ఉంది, ఒక టాపిక్ సింపుల్గా ఉందని చెప్పలేం, కష్టం. ఎందుకంటే ఏదైనా టాపిక్ మనము ఎండ్ టు ఎండ్ ఫ్లో అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్యాచ్ రన్ చేయాలి. సో బ్యాచ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, మధ్యలో ఇటరేట్ చేస్తుంది, ఎన్ని స్టెప్స్ క్రాస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యూచర్ ఒక లైఫ్ సైకిల్ అంటాం. ఓకే, ఆ లైఫ్ సైకిల్ అండర్స్టాండ్ చేసుకుంటే నీకు ఎక్కడ ఏది వాడాలో తెలుస్తుంది. ఎక్కడ ఏది వాడాలో తెలిసినప్పుడు నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, రానే రాదు కదా. ఇట్స్ వెరీ సింపుల్. చాలా మంది ఏం చేస్తారు, పక్కన ఒక కోడ్ పక్కన క్లాస్ ఉంటుంది, అది కాపీ చేయడం పేస్ట్ చేస్తారు ఫస్ట్ స్టెప్, మళ్ళీ దాన్ని మాడిఫై చేస్తుంటాడు. అది కాదు.
ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎట్లా వర్క్ అవుతుంది తెలుసుకో, అవును తర్వాత నీకు ఈజీగా నువ్వే రాస్తావు కోడ్, ఎస్ అప్పుడు నీ కోడ్ ఇంకోటి కాపీ చేస్తాడు. అవును ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ అనదర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ అవర్ కన్వర్జేషన్ ఏంటంటే కిరీటి ఇప్పుడు ఒక వెరీ గుడ్ పాయింట్ బయటికి తీసుకొచ్చాడు. ఏంటంటే చాలామంది ఏదైనా కోడ్ అర్థం కానప్పుడు, లేకపోతే ఏదైనా కోడ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ స్టెప్లో కోడ్ అర్థం కానప్పుడు వాళ్ళు గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి, ఐ మీన్ టు సే లైక్ స్టాక్ ఓవర్ ఫ్లోలో జనరల్గా మనం సజెషన్స్ తీసుకుంటాము. స్టాక్ ఓవర్ ఫ్లో అతను మనకు కోడ్ ఇస్తాడు, ఆ కోడ్ మనం కాపీ పేస్ట్ చేస్తే లైక్ మన ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈస్ లైక్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఎట్లా వర్క్ అవ్వాలో వర్క్ అవుద్ది, అది కరెక్టే. కానీ కాపీ పేస్ట్ చేసిన కోడ్ ఎలా ఫంక్షన్ అవుతుందో నేర్చుకోండి. మీరు కాపీ పేస్ట్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఉంటుంది కదా, అది ఫంక్షనల్గా ఏం చేస్తుంది, దాని ఫంక్షనాలిటీ ఏంటి, అసలు మీరు ఆ కోడ్ రాయడం వల్ల మీరు కోడ్ రాయకముందు మీ ఫ్లో ఎక్కడ మిస్టేక్ అవుతుంది, రాసిన తర్వాత ఆ మిస్టేక్ ఎలా కరెక్ట్ అయింది, ఆ ఎనాలిసిస్ ఖచ్చితంగా చేయండి. అంటే సారీ టు స్టాప్ యూ మధు, అంటే కోడ్ చూడు, ఎస్ రిఫరెన్స్గా తీసుకో, కానీ కాపీ చేయదని అంటా నేను. ఓకే ఎందుకంటే ఒకసారి నువ్వు నేర్చుకున్న తర్వాత నీకు కాపీ చేయాల్సిన అవసరం రాదు. అవునవును ఎస్ రిఫరెన్స్ తీసుకొని నువ్వు రాసే ఒకసారి, ఎస్ ఫస్ట్ టైం రిఫరెన్స్ తీసుకొని రాసేస్తావు, Yes. సెకండ్ టైం నుంచి రిఫరెన్స్ కూడా అవసరం ఉండదు నీకు. అవునవును నువ్వు కాపీ పేస్ట్ చేసినావు అనుకో, ప్రతిసారి అదే చేస్తావు. అవునవును సో నీ ఓన్ హ్యాండ్స్ తో టైప్ చేయడం నేర్చుకో. ఏమంటావు అంటే లైక్ కాపీ పేస్ట్ కాకుండా ఆ టాపిక్ తెలుసుకొని ఆ రిఫరెన్స్ గా తీసుకొని నువ్వు ఓన్గా రాయి, సొంతంగా రాయి, సొంతంగా టైప్ చేయి. గుడ్ థాట్. అప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఏ టాపిక్ అయినా ఈజీగా అయిపోతుంది. సెకండ్ టైం నువ్వు గూగుల్ చేయవు, ఫస్ట్ టైం గూగుల్ తోటి అయిపోతుంది రిలేషన్షిప్. అలానే మెయింటైన్ చేయి. ఇంటర్వ్యూస్ కూడా అప్పుడు ఈజీ క్లియర్ అవుతాయి. సడన్ గా కోడ్ రాయమంటాడు వాడు, గూగుల్ ఉండదు కదా అప్పుడు, కాబట్టి నువ్వు ఓన్గా రాసుకోవడం. అవును అవును లైక్ ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అందుకే నేను కానీ కిరీటి కానీ ఈ పాయింట్స్ మీద స్ట్రెస్ చేస్తున్నాం. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సేల్స్ ఫోర్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మనం నేర్చుకున్నాం, ఇప్పుడు సోర్సెస్ నేర్చుకున్నాం, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అయితే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అంటే ఇంటర్వ్యూ ఉందనగా నా ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ ఈ సేల్స్ ఫోర్స్ అని చెప్పట్లేదు, కానీ ఇన్ జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నువ్వు ఏ టాపిక్ అయినా చదువు, పర్ఫెక్షన్ ఉండాలి. ఓకే డాక్యుమెంటేషన్ చదువు. ఓకే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ డాక్యుమెంటేషన్ అని కొడితే నీకు గూగుల్లో కొడితే డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది, అఫీషియల్ వెబ్సైట్ నావిగేట్ చేస్తుంది, అక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక టాపిక్ తీసుకో, ప్రతి ఒక్క పేజ్ చదువు. అలా చేసినావంటే నీకు క్వశ్చన్ బయటకు పోదే ఇంకా, ఎందుకంటే నువ్వు చదివితే డాక్యుమెంటేషన్, ఏ ఒక్క టాపిక్ బయటికి పోదు. ఓకే సో నువ్వు క్వశ్చన్ అడిగేటోడు కూడా అలాగే బయటికి అడగడానికి లేదు. ఓకే సో ఆ టాపిక్ మొత్తం చదువు, పర్ఫెక్ట్గా చదువు, ఓకే చదివిన దానికి. ఓకే సో నువ్వు అప్పుడు ఇంటర్వ్యూ నీకు రాంగ్ పోయే ఛాన్స్ ఉండదు. సో పర్ఫెక్షన్ ఇస్ ద కీ. ఓకే నీకు తెలియని టాపిక్ టచ్ చేయట్లేదు అనుకో, కంప్లీట్ వదిలేసి ఓకే ఇంటర్వ్యూలో నాకు రాదని చెప్పు. 10% చదివి, 20% చదివి, ఇంకా 50% చదివినావు అనుకో, అది వచ్చని చెప్పకు. వాడు నేను ఎక్స్ప్లోర్ చేస్తాడు, కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేస్తాడు, నీ ఇంప్రెషనే పోతుంది అక్కడ. ఓకే అట్లీస్ట్ నీకు తెలిసింది పర్ఫెక్ట్గా విత్ కాన్ఫిడెన్స్ నువ్వు ప్రజెంట్ చేయగలిగినావు అనుకో, నీ ఇంటర్వ్యూ కంపల్సరీ క్లియర్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఇస్ ఆల్సో చాలా పెద్ద కీ ఇంటర్వ్యూలో. కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయాలి. కానీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, నీకు టాపిక్ మీద గ్రిప్ ఉన్నప్పుడే. అవును. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఓకే బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే ఎక్కడ వరకు ఛాన్స్ ఇవ్వకూడదు, మనం ఇవ్వకూడదు వన్ ఛాన్స్. ఓకే నేను సెల్ఫ్ ఇంటర్వ్యూ చేసుకో. ఓకే నువ్వు ఒకటి చదివినాక నువ్వు మొత్తం A2.1 to 100 రీకలెక్ట్ చేసుకో. ఏదైనా పాయింట్ నువ్వు రీకలెక్ట్ కావట్లేదు అనుకో, గో దట్ పేజ్ అగైన్, ఓకే రివిజన్ చేసుకో, మళ్ళీ రీకలెక్ట్ చేసుకో, పర్ఫెక్షన్ వచ్చేంత వరకు చేయి, కంపల్సరీ క్లియర్ అవుతుంది. ఓకే నాకు తెలిసి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు అంత ఫెయిల్ కాలే ఇంటర్వ్యూస్లో. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ గ్రిప్. అంతే, అది ఏదైనా కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అ కామన్ స్ట్రాటజీ దట్ యు హావ్ టు యూస్. యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు ఒకటి మెన్షన్ చేసావు, ఏదైనా టాపిక్లో డౌట్ ఉంటే యాక్చువల్ వెబ్సైట్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ అందులోకి వెళ్ళి చూసుకోమను. బట్ సమ్వేర్ ఇట్ విల్ బి కాంట్రాస్ట్ ఇన్ మై కేస్. నా పైథాన్లోకి వచ్చేసరికి నేను కానీ ఎవరైనా ఎక్స్పర్ట్ కానీ ఫస్ట్ బిగినర్స్కి అయినా కానీ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటారు, బిగినర్ స్టేజ్ క్రాస్ అయ్యి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటారు కదా, వాళ్ళకి కూడా మేము పైథాన్ ఒరిజినల్ డాక్స్ రిఫర్ చేయమని చెప్పాము.
ఎందుకంటే మా పైథాన్లోకి వచ్చేసరికి python.org అని అక్కడ యాక్చువల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ పైథాన్ ఉంటుంది. ఓకే అక్కడ కొంచెం ఆ డాక్యుమెంటేషన్ ఏంటంటే హై లెవెల్లో ఉంటుంది కొంచెం. ఓకే అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చూస్తే లైక్ ఈజీగా అర్థమవుతుంది. అయితే మేము ఎందుకు వద్దని చెప్తామంటే అతనికి ఆ లెవెల్లోనే వద్దు, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు ఆ డాక్యుమెంటేషన్ రిఫర్ చేసుకోండి పర్లేదు అని చెప్తాం. ఓకే ఎందుకంటే లైక్ వీ హ్యావ్ లైక్ ప్లెంటీ ఆఫ్ వెబ్సైట్స్ ప్రొవైడింగ్ పైథాన్ డాక్యుమెంటేషన్. దట్ ఈస్ లైక్ దట్ ఆ డాక్యుమెంటేషన్స్ వెరీ సింపుల్ ఉంటాయి, అంటే సింపుల్గా ఉంటాయి, డాక్యుమెంటేషన్ అర్థమైపోతుంది, లైక్ ఆ టాపిక్ అర్థమైపోతుంది. సేల్స్ ఫోర్స్ కి బెనిఫిట్ ఏంటంటే వాడు డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఇచ్చాడు, బికాస్ SaaS అప్లికేషన్ కాబట్టి సాఫ్ట్వేర్ సేల్ చేస్తున్నాడు. వాడు టెక్నాలజీ వాడు మార్కెట్ చేసుకోలేకపోతే, డెవలపర్స్ ని క్రియేట్ చేయలేకపోతే వాడికి బిజినెస్ చేయలేడు కదా. అందుకని వాడు ప్రాపర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, ప్రాపర్ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తున్నాడు అంటే డెవలపర్స్ క్రియేట్ చేయడానికి, కొత్త డెవలపర్స్ మార్కెట్ లోకి రావాలని వాడు ట్రై చేస్తున్నాడు. అందుకని ఇంత ఫ్రీగా ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఇస్తున్నాడు నీకు వాడు. ఓకే, సో ఇట్స్ ఫార్చునేట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళకి చెప్పాలంటే. ఎస్, కానీ మాకు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆ డాక్యుమెంట్ని గో త్రూ అయ్యాడు అనుకో, పైథాన్లో డాక్యుమెంట్ని, లైక్ స్కై ఈజ్ ద లిమిట్గా, అతనికి ఏది ఆపలేదుగా, ఏ టాపిక్ అయినా ఇట్లా లైక్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో స్టక్ అయిపోతుంది, అంత బాగుంటుంది డాక్యుమెంట్. కానీ వీ జనరల్లీ డోంట్ రిఫర్ దెమ్ టు బిగినర్స్ అండ్ పీపుల్ హు ఆర్ ఎట్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఎందుకంటే వాళ్ళకి ఆ పైథాన్ డాక్యుమెంటేషన్ ఎట్లుంటుంది అంటే, మనం ఒక లైన్ నుంచి ఇంకొక లైన్ షిఫ్ట్ అయ్యేలోపు కొన్ని న్యూ టర్మ్స్ వచ్చేస్తాయి. అది బిగినర్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు కొంచెం లైక్ కైండ్ ఆఫ్ ఎట్లా వెళ్ళిపోతారంటే మళ్ళీ నెక్స్ట్ లైన్ చదవడానికి ఇష్టపడరు, అట్లుంటాయి కొంచెం. అందుకే నేను కూడా ట్రైలేట్ చేసిన తర్వాత నేర్చుకున్నాక డాక్యుమెంటేషన్ రమ్మంటున్నా ఇంటర్వ్యూకి ముందు. ఓకే ఓకే, అది నేర్చుకున్నాక నీకు డాక్యుమెంటేషన్ ఈజీగా అర్థమవుతుంది. అవునవును, ఎగ్జాక్ట్లీ. అర్థమైనాక అప్పుడు ఇంటర్వ్యూ ఈజీ క్లియర్ అయిపోతుంది. బేసికలీ మనం ఛాన్స్ ఇవ్వట్లేదు ఇంటర్వ్యూవర్కి కొత్త క్వశ్చన్స్ అడగడానికి. అవును, ఏ క్వశ్చన్స్ అడగాలన్నా అక్కడ నుంచే కదా, ఆ ఏరియాలో వాడే సాఫ్ట్వేర్ డెవలపర్ సేల్స్ ఫోర్స్ డాక్యుమెంటేషన్ రిఫర్ చేస్తున్నాము, ఎక్కడికి అడుగుతాడు. దట్స్ ద పాయింట్. గుడ్ వన్. అండ్ ఇప్పుడు నిన్ను యాజ్ ఎ పర్సన్ లైక్ మళ్ళీ ఆ వర్డ్ యూజ్ చేస్తా, నాన్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు నువ్వు, సేల్స్ ఫోర్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇప్పుడు ట్రైల్ హెడ్లో ప్రాక్టీస్ చేసావు, ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేసినావు, అండ్ యూ క్రాక్ ద ఇంటర్వ్యూ ఆల్సో. ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసావు, జాబ్ చేస్తున్నావు, జాబ్లోకి ఎంటర్ అయ్యావు. ఎంటర్ అయిన తర్వాత నీకు రియల్ టైం వర్క్ వస్తుంది కదా, రియల్ టైం వర్క్ చేసేటప్పుడు నీకు ఒక ఫీల్ ఉంటుంది లైక్, అండ్ నువ్వు లైక్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏదైతే ప్రాజెక్ట్ బిల్డ్ చేసావో ఆ వర్క్కి ఈ వర్క్కి డిఫరెన్స్ చెప్పాలంటే, అంటే వర్క్ అని చెప్పొచ్చు, ద వే యూ వర్క్ అని చెప్పొచ్చు, ద వే యూ అటెంప్టెడ్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్ ఎట్ రియల్ టైం అండ్ ఎట్ ప్రిపరేషన్ టైం, రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్పంటే ఏమని చెప్తావు? సో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక లాజిక్ ఇస్తాడు వాడు, ఈ గోల్ ఇస్తాడు, మనం దానికి కోడ్ రాయమంటాడు, దానికి మనం కోఆర్డినేట్ చేసుకుంటాం. బట్ రియల్ టైం అట్లా కాదు, మల్టిపుల్ థింగ్స్ టు కన్సిడర్. ఒకటి సెక్యూరిటీ, ఏ ప్రొఫైల్స్కి యాక్సెస్ ఉండాలా, ఏ యూజర్కి యాక్సెస్ ఉండాలా, మనం ఫస్ట్ నోట్ చేసుకోవాలి. తర్వాత మల్టిపుల్ ఫిల్టరింగ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో డివైడ్ అయి ఉంటుంది, నువ్వు అన్నీ కన్సిడర్ చేసుకొని నీ రిక్వైర్మెంట్ వల్ల పక్కగా ఎఫెక్ట్ కావట్లేదా చూసుకోవాలి. డిపెండెన్సీస్ చాలా ఉంటాయి నీ కోడ్ మీద త్రూ, సో అవన్నీ చూసుకోవాలి. నువ్వు బై మిస్టేక్ ఏదో కోడ్ రాసినావు అనుకో, ఇంకోటి ఏదో ఫెయిల్ అవుతుంది. సో నీకు ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అదొకటి. కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ వస్తాయి మనకి క్లయింట్ నుంచి, బయట దానికంటే చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. సో దాన్ని నువ్వు ఎలా బెస్ట్ ప్రాక్టీస్తో రాయగలుగుతావు, ఎంత ఆప్టిమైజ్గా రాయగలుగుతావు, ఎంత లెస్ లైన్స్ తోటి. ఇంకోటి పర్ఫార్మెన్స్ ఎలా బెస్ట్ చేయగలుగుతావు, నువ్వు ఎంత ఆప్టిమైజ్ కోడ్ రాస్తే అంత పర్ఫార్మెన్స్ బాగుంటుంది నీ కోడ్. ఒకటే రిక్వైర్మెంట్ని 10 secondsలో రన్ అవ్వచ్చు, 1 secondలో రన్ చేయొచ్చు, అది కోడ్ బట్టి ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, డిపెండెన్సీస్ అండ్ ఫిల్టరింగ్ కండిషన్స్, ఈ 4 చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ టెక్నికల్ పార్ట్. ఇంకోటి, చాలామంది ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే, ఒకటి రాలేదనుకో చాలా టైం వేస్ట్ చేస్తారు, మిడ్ నైట్ వరకు కూర్చుంటారు, రాత్రంతా మేల్కొని ఉంటారు క్రాక్ చేయాలని. నో, వై ఇట్స్ నాట్ నీడెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సీనియర్స్ తెలుసు నువ్వు ఫ్రెషర్ అని, పోయి ఇమ్మీడియట్గా అడుగు, క్లియర్ చేసుకో, టైం వేస్ట్ చేయకు.
మళ్ళీ డెలివరీ ఇంపాక్ట్ అవుతుంది, దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది, దాన్ని నువ్వు మీట్ అవ్వలేవు. కాబట్టి ఇమ్మీడియట్గా వెళ్ళి నీ సీనియర్స్తో మాట్లాడి దాని సొల్యూషన్ తెచ్చుకో. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ చేయకు. ఆ లెర్నింగ్ అయితే నీకు అది వచ్చిందో నెక్స్ట్ టైం మళ్ళీ అది నువ్వు మిస్ చేసుకోకు, ప్రాపర్గా నేర్చుకొని నెక్స్ట్ టైం యూస్ చేస్తావు ఆటోమేటిక్గా. ఆ టెన్నిస్లో అడుగుతావు 10, 15, 20 టైమ్స్, తర్వాత నువ్వు మళ్ళీ అడిగే ఛాన్స్ నీకు ఉండదు, నువ్వు నేర్చేసుకుంటావు కాబట్టి. సో డోంట్ వేస్ట్ టైం దర్, అడుగు పోయి, నో ప్రాబ్లం. నేను అలా నేర్చుకున్నా సీనియర్స్ తోటి, ఫైన్. ఇట్స్ ఎ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. సో టు బ్రీఫ్ ఇట్ వన్స్ అగైన్, ఈ పాయింట్స్ ఏవైతే కిరీటి చెప్పాడో ఇవి చాలా ఇంపార్టెంట్. మీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎన్వైరన్మెంట్లో ఏదైనా కోడ్ మీరు ఫిక్స్ చేసేటప్పుడు కానీ, ఏదైనా మీరు కోడ్ రాసేటప్పుడు కానీ, మీరు ఆ ఫిక్స్ గురించి ఎంతైతే ఆలోచించాలో ఆ ఫిక్స్ వల్ల జరిగే ఇంపాక్ట్ గురించి కూడా చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రోడక్ట్, ఫర్ సపోజ్ మీరు ఒక లైవ్లో ఉన్న ప్రోడక్ట్కి ఫిక్స్ ఇస్తున్నారు అనుకో, మీరు చాలా అలర్ట్తో కోడ్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే మీరు రాస్తున్న కోడ్ వల్ల ఆల్రెడీ వర్క్ అవుతున్న ఫంక్షనాలిటీ అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు. ఇది వెరీ ఫస్ట్ మోటివ్ మీ మైండ్లో ఉండాల్సింది. దట్ ఇస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. ఎస్. అండ్ నెక్స్ట్ థింగ్, లైక్ చెప్తున్నాడు కిరీటి, ఎట్ ద లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ మనకు తెలియదు. ఆప్టిమైజేషన్ ఆఫ్ కోడ్ ఒక లెవెల్ వరకే మనకు తెలుసు. మనం ఒక్కసారి రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆప్టిమైజేషన్ ఆఫ్ కోడ్ అనేది మనకు చాలా చాలా తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఆల్రెడీ చాలామంది బిల్డ్ చేసిన కోడ్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది కొన్ని టైమ్స్లో. ఆ కోడ్ మనం చూసేసరికి మనకు అనిపిస్తుంది, అరే నేను ఈ లాజిక్ 10 లైన్స్లో రాశానే, ఇతను 5 లైన్స్లో రాసేసాడు. అంటే మనము ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోడింగ్ స్టైల్స్కి మనం ఇంట్రడ్యూస్ అవుతాం. సో దట్స్ వేర్ యూ లెర్న్ యాక్చువల్లీ. మీరు మళ్ళీ డిప్రెస్ అవ్వకూడదు, అరే నేను 10 లైన్స్లో రాసా, 5 లైన్స్లో రాశాడు అంటే నేనేమైనా తప్పు రాస్తున్నాను కోడింగ్, నేనేమైనా లాగ్ అవుతున్నాను ఎక్కడైనా కోడింగ్లో, డిప్రెస్ అయితే అవ్వకండి. బట్ యూ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దట్. అండ్ నెక్స్ట్, సెక్యూరిటీ. లైక్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రాక్టీస్ మీకు అంత సెక్యూరిటీ మీద ఐడియా ఉండదు. బట్ వన్స్ యూ స్టెప్ ఇన్ టు రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్, మీకు సెక్యూరిటీ అంటే కరెక్ట్ డెఫినేషన్ తెలుస్తుంది. మీరు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తే మీకు డిఆర్ డ్రిల్స్ నడుస్తాయి, డిజాస్టర్ రికవరీస్ అని ఉంటాయి. ఒక సర్వర్లో ఉన్న డేటాని టోటల్గా వేరే సర్వర్లోకి షిఫ్ట్ చేస్తారు. సో అది ఒక సెక్యూరిటీ కన్సర్న్. ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు ఒక సర్వర్ డౌన్ అయిపోతే ఇమీడియట్గా వేరే సర్వర్కి పాయింట్ చేద్దామని డేటాని, దట్స్ ఎ డిజాస్టర్ రికవరీ. ఆ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్కి మీరు ఎక్స్పోజ్ అవుతారు. సో కైండ్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్స్కి మీరు ఎక్స్పోజ్ అవుతారు. సో those 3 are very much important points, and that's like very good to know. And another question, extension of this earlier question, నువ్వు సేల్స్ ఫోర్స్ నాకు ఇంటర్వ్యూ ఉంది, ఒక 2 డేస్లో ఇంటర్వ్యూ ఉంది. సో నేను ఏదైనా కొన్ని టాపిక్స్ ట్వైస్ ఆర్ థ్రైస్ రివైజ్ చేసుకోవాలంటే ఏ టాపిక్ చెప్తావు? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఉంది చూసినావా, ఈ క్వశ్చన్ చాలామంది నన్ను ఫ్రెషర్స్ అడిగారు. వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు మనం బీటెక్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ నేనైతే సిలబస్ మొత్తం ఎప్పుడు చదవాలి. నాకు సెమిస్టర్ ముందు ఒక 10 డేస్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేటి అవే చదువుకొని వెళ్ళిన. లైక్ నేను వెరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నా. సో ఆ పర్స్పెక్టివ్లో చాలామంది అడిగారు. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ లైక్, ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఈ పర్స్పెక్టివ్ మీరు మానుకోండి. ఇంపార్టెంట్ టాపిక్ అనే పర్స్పెక్టివ్ మానుకోండి మీరు. లైక్ వాట్ యూ ఫీల్? సో ఫర్ ఫ్రెషర్స్ పర్స్పెక్టివ్ వద్దాం, మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ పోదాము. ఫ్రెషర్స్ చాలా మంది ఏం చేస్తారంటే బట్టి కొడతారు. మరి కోడ్ ఉంటుంది, కోడ్ బట్టి కొడతారు, అది తప్పు. వాట్స్ ది పాయింట్? కోడ్ బట్టి కొట్టినంత వర్స్ట్ థింగ్ లేదు. ఇంకా వాడు అసలు టెస్ట్ చేస్తేనే లాజికల్ థింకింగ్. అవును. నువ్వు బట్టి కొట్టినావు అనుకో, వాడు ఒక చిన్న వేరియబుల్ మారుస్తాడు, నువ్వు బిస్కెట్ అవుతాడు. అవును, నో పాయింట్ కదా. సో ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ థింకింగ్ మీద వర్క్ చేయండి. సి జావా మీకు బేసిక్స్ అయితే ఉంటాయి, మీ కరికులంలో సి అయితే ఉంటుంది ఏం లేకున్నా. సో సి నేర్చుకున్నప్పుడు వాడు కోడ్ ఇస్తాడా, అది ఎట్లా వర్క్ అవుతుంది, లాజికల్గా ఆలోచించండి, ఫ్లో అర్థం చేసుకోండి, ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోండి, ఎక్కడ ఇనిషియేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఇటరేట్ చేస్తున్నాడు, ఎక్కడ అప్డేట్ చేస్తున్నాడు, ఎక్కడ రిజల్ట్ తీసుకొస్తున్నాడు చేసుకోండి. ఒక కస్టమ్ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు లాజిక్ రాసేటట్టు ఉండాలి. నీకు తెలిసిన క్వశ్చన్ ఇస్తే నువ్వు ఆన్సర్ చేస్తానంటే అక్కడ కుదరదు. వాడు ఏదైనా క్వశ్చన్ నీకు వాడి ఇష్టమా, అది నువ్వు క్రాక్ చేయగలిగితే నువ్వు ఏ లాంగ్వేజ్ అని ఈజీగా నేర్చుకోవచ్చు.
ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫ్రెషర్ ఇంటర్వ్యూస్లో కూడా ఇదే ఎక్కువ అడుగుతారు, జావా సిలోనే ఎక్కువ అడుగుతారు. నేను సేల్స్ ఫోర్స్ ఇంటర్వ్యూస్ చాలా తీసుకున్నా ఫ్రెషర్స్కి. ఓకే, మాకేముంటుండే జావాలో అడుగుతారు నేను క్వశ్చన్స్, జావా సి ఎక్కువ ఏం టెస్ట్ చేస్తారో తెలుసా నేను, లాజికల్ థింకింగ్ మాత్రమే. నేను థియరికల్ ఎక్కువ పెట్టాను కాదు, గైడ్ లైన్ కూడా అదే మాకు. థియరిటికల్ పర్లేదు, వాడు లాజికల్గా కోడ్ రాయగలుగుతున్నాడా లేదా. సో నేను ఏమంటున్నా అంటే ఫ్రెషర్స్ ప్లీజ్ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, కోడ్ రాయడం నేర్చుకోండి ప్రాపర్గా, తర్వాత మిగతా సంగతి చూసుకోవచ్చు. అండ్ టు కీప్ ఇన్ షార్ట్ ఆర్ లైక్ ద బాటమ్ లైన్ ఆఫ్ ఆన్సర్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఉంటాయి కదా, ఆ పర్టికులర్ క్వశ్చన్ని మీ మైండ్లోంచి తీసేయండి, ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్ని తీసేయండి. ఎందుకంటే మీరు యాజ్ లైక్ కిరీటి చెప్పినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, కోడింగ్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మీరు రిజల్ట్ ప్రొడ్యూస్ చేయకపోయినా పర్లేదు, ద వే యూ అటెంప్ట్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. మీ లాజికల్ థింకింగ్ ఉంటుంది కదా, ద వే యూ అటెంప్ట్ అంటే ఏంటి, లైక్ మీరు ఆ రిక్వైర్మెంట్ని మీట్ అవుతున్నారు, లైక్ మీ థింకింగ్తో ఆ రిక్వైర్మెంట్ని మీట్ అవుతున్నారు. అరే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది నీకు రిజల్ట్, బట్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ థింకింగ్ని డెవలప్ చేసుకోమంటున్నాడు కిరీటి. లాజికల్ థింకింగ్ అడాప్ట్ చేసుకోగలిగితే చాలా ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతాయి. ఒక టెక్నాలజీ అని కాదు, మల్టిపుల్ టెక్నాలజీస్. ఎస్, నేను ఇంటర్వ్యూగా చెప్తున్నా, నేనేం అడిగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ లెర్న్ ఫ్రమ్ దిస్. ఎస్, అండ్ ఇప్పటికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ ఆ పర్స్పెక్టివ్ ప్లీజ్ మానేయండి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, లైక్ నేను బేసిక్గా బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, మేము అట్లా అలవాటు అయినాము, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ప్లీజ్ మార్చుకోండి ఈ పర్స్పెక్టివ్. అండ్ యాడింగ్ టు దాట్, వీళ్ళు అడుగుతున్నారు ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా, ఏ టెక్నాలజీకైనా బేసిక్స్ ఇంపార్టెంట్. అవును, కొన్ని బ్లండర్స్ అయితే చేయకూడదు. అవును, ఆ బ్లండర్స్ చేయకుండా బేసిక్స్ నేర్చుకోవాలి. అవును. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, జావా నుంచి సేల్స్ ఫోర్స్కి వస్తున్నాడు, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు సేల్స్ ఫోర్స్లో అనుకుందాం, గవర్నర్ లిమిట్ చెప్పాను కదా, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ టెస్ట్ చేసేది అది వాడు నిన్ను, ఎందుకంటే వేరే టెక్నాలజీకి దీనికి ఇంపార్టెంట్ చేంజ్ అదే. ఆప్టిమైజ్ కోడ్ రాయాలి, ఆ లిమిట్స్ మైండ్లో పెట్టుకొని కోడ్ రాయాలి. సో గవర్నర్ లిమిట్స్, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బాగా నేర్చుకోండి, ఎందుకంటే మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇది బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, ఇదైతే నేర్చుకోండి. ఎస్, బాటమ్ లైన్ ఇస్ మీ పర్స్పెక్టివ్ని చేంజ్ చేసుకోండి. ఇది జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే ఈ పర్స్పెక్టివ్ని మీరు అడాప్ట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూలో ఏదైనా తెలియని క్వశ్చన్ అడిగినప్పుడు మనకు కొంచెం ఐడియా లేదు ఆ క్వశ్చన్ మీద, హౌ షుడ్ వి రియాక్ట్? ఓకే, సో ఇన్ జనరల్గా ఇంటర్వ్యూ ఎంతసేపు ఉంటుంది, 40 to 50 minutes. ఎస్, వాడు ఎన్ని క్వశ్చన్ అడగలుగుతాడు, దాంట్లో మ్యాక్సిమం 10 to 15 questions. నువ్వు తెలిసిన క్వశ్చన్ ఆన్సర్ చేయి పర్లేదు, వాడు దాని రిలేటెడ్గా 3-4 అడుగుతాడేమో. ఓకే, నీకు తెలిస్తే ఓకే చెప్పు, ఆ 3-4 నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. నెక్స్ట్ టైం నీకు ఒక తెలియని క్వశ్చన్ అడిగాడు, లేదంటే నీకు ఒక 10-20% దాంట్లో తెలుసు, ఇక తెలియదు, అట్లాంటి క్వశ్చన్ అడిగాడు, నువ్వు తెలుసు అని చెప్పావు అనుకో, ఈ సగం ఇంటర్వ్యూ అది దొబ్బేస్తుంది. ఆ 4-5 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో నీకు తెలియని టాపిక్ మీద సగం ఇంటర్వ్యూ పోతుంది, ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతుంది అక్కడే. నువ్వు తెలియదని చెప్పినావు అనుకో, వాడు టాపిక్ వదిలేస్తాడు. అంటే అవుట్ ఆఫ్ 15 questions 1 question నువ్వు చెప్పట్లేదు, మిగతా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నావు, అంటే 90% నీ స్కోర్ వస్తుంది అక్కడ. సో తెలియకపోతే తెలియదని చెప్పండి, బ్లఫ్ చేశారు అనుకోండి నీ ఇంటర్వ్యూ మొత్తం పోతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ నేను చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఇంటర్వ్యూస్ చేశాను, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా మంది బ్లఫ్ చేస్తారు, అనవసరంగా పోగొట్టుకున్నారు. అవును, అండ్ ఏదైనా తెలియని క్వశ్చన్ అడిగితే మీరు పొలైట్గా చెప్పండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దిస్ టాపిక్ బట్ ఐఎమ్ విల్లింగ్ టు వర్క్, ఆర్ ఎల్స్ ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దిస్. ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దిస్. సింపుల్ పొలైట్గా చెప్పండి తెలియదని. అండ్ ఎవరికి లైక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అతనికి కూడా అన్ని టాపిక్స్ తెలియదు. ప్రతి ఒక్కరికి ఎంత ఎక్స్పర్ట్ అయినా ఏదో ఒక ఏరియా ఉంటుంది, లైక్ ఎక్స్పోజర్ కాని ఏరియా ఉంటుంది. మనం దేని మీద వర్క్ చేస్తాం, ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఏ టాపిక్స్ చుట్టూ తిరుగుతున్నాయో అదే టాపిక్స్ మీద చాలాసార్లు వర్క్ చేస్తాము. చాలాసార్లు అదే టాపిక్స్ మీద వర్క్ చేసేసరికి కొన్ని టాపిక్స్ మనం మర్చిపోవడం, లైక్ ఏ టాపిక్స్ మీద అయితే ఫ్రీక్వెంట్గా వర్క్ చేయలేదో ఆ టాపిక్స్ మర్చిపోవడం జరుగుతుంది. లైక్ వీఆర్ హ్యూమన్స్, వీఆర్ నాట్ మెషిన్స్. మనకి అన్ని గుర్తుండాలి, మనం చదివిందల్లా గుర్తుండాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే కాదు, ఏ ఫీల్డ్లోనైనా అంతే. మనకి చదివిందల్లా అన్ని గుర్తుండాలంటే అతను హ్యూమన్ అయి ఉండడు, రోబోకే పాసిబుల్ అది. ఓకే, వీఆర్ హ్యూమన్స్
అండ్ మనం ఏ ప్రాజెక్ట్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ ఇన్కమింగ్ నుంచి అవుట్ గోయింగ్ వరకు ఒక రాడర్ ఉంటుంది. ఆ రాడర్లో కొన్ని టాపిక్స్ ఫర్ సపోజ్ 50 టాపిక్స్ యూజ్ చేసాం అనుకోండి. ఆ 50 టాపిక్స్ చుట్టే మన వర్కింగ్ నేచర్ తిరుగుతుంది. ఓకే, నేను ఈ 50 టాపిక్స్ ఫ్రీక్వెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒక టాపిక్ నేను బిగినింగ్లో నేర్చుకున్న టాపిక్ మర్చిపోయి ఉంటాను. దట్స్ యాక్చువల్లీ పాసిబుల్. లేదు అంటే నీకు ఎంత వచ్చో అంతే వచ్చు అని చెప్పు. Yes. ఫర్ ఎగ్జాంపుల్ నీకు టాపిక్ ఉంది, నీకు కోడింగ్ చేయలేదు, దాంట్లో థియరీ వచ్చు, అదే చెప్పు. నేను థియరిటికల్ చదివాను కానీ ఎప్పుడు రియల్ టైం ఇంప్లిమెంట్ చేయలేదు, ఛాన్స్ రాలేదు, వాడు థియరిటికల్ అడుగుతాడు. సో నీకు వచ్చింది ప్రాపర్గా కన్వే చేయడం నేర్చుకోవాలి. అదే సెట్ నీకు టైం కొంచెమే ఉంటుంది, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం చాలా. ఆ ఇంటర్వ్యూ టైం అనేది మీకు ఆన్సర్ ఇచ్చే టైం అనేది మీరు ఎంత ఆప్టిమైజ్డ్గా యూటిలైజ్ చేసుకుంటే అంత బెనిఫిట్ మీకు. మళ్ళీ ఇంకొకటి, ఒక డౌట్ కానీ ఒక భయం కానీ క్లియర్ చేస్తాం మీకు. మీరు ఇలా చెప్తే, సపోజ్ మీ ఇంటర్వ్యూయర్ ఏదైనా తెలియని క్వశ్చన్ అడిగినప్పుడు, ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్, ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ప్రొవైడెడ్ ఎ ఛాన్స్ ఐ విల్ డెఫినెట్లీ వర్క్, ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ అని చెప్పారనుకోండి, అది మీ మీద ఏ నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యదు. హీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్, బికాస్ ఆ ఇంటర్వ్యూయర్ కూడా మీ స్టేజ్ నుంచి అక్కడికి వెళ్ళినోడే, అండ్ హీ నోస్ ఎవ్రీవన్ కాంట్ వర్క్ ఆన్ ఎవ్రీథింగ్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ విల్ గో టు అనదర్ క్వశ్చన్. ఇది కొంచెం రిపీటెడే, కానీ ఐ జస్ట్ వాంట్ అన్ ఎలాబొరేటివ్ ఆన్సర్. ఒక బిగినర్ ఉన్నాడు ఇప్పుడు, అగైన్ నాన్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బిగినర్ ఉన్నాడు. బిగినరు ఇప్పుడు కొత్తగా తన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కెరియర్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు, somehow he cracked the interview, and he's starting to build his career in software. What are the tips నువ్వు అతనికి ఇవ్వగలుగుతావు సో దట్ అతని గ్రోత్ కొంచెం ఈజీగా ఉంటుంది ఫస్ట్ థింగ్, అండ్ గ్రోత్ కొంచెం ఆప్టిమైజ్డ్గా ఉంటుంది. ఈజీగా అంటే కష్టపడకుండా ఏది కాదు, కష్టపడాలి ఆబ్వియస్లీ. అంటే కొన్ని టిప్స్, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి నార్మ్స్ ఫాలో కావాలి. సో ఫస్ట్ థింగ్, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే మన కొలీగ్స్ హెల్ప్ తీసుకోండి, టైం ఎక్కువ వేస్ట్ చేయకండి. ఓకే, వాడు నీ హెల్ప్ తీసుకుంటే పట్టించుకోడు, నువ్వు లేట్గా డెలివరీ చేస్తే పట్టించుకుంటాడు, అక్కడ నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు అడగడం వల్ల నెగిటివ్ ఇంప్రెషన్ రాదు, బికాస్ యూర్ ఎ ఫ్రెషర్. కాబట్టి అది తీసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకొని వర్క్ త్వరగా కంప్లీట్ చేసేసుకోండి, త్వరగా నేర్చుకోండి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, బీ ప్రొయాక్టివ్. ఓకే, అంటే ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు, నీకు అసైన్ చేసినప్పుడే వర్క్ చేస్తాను మైండ్ సెట్ తీసేయండి. ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టారు, ఒక ప్రాబ్లం ఉందని, నువ్వు ప్రొయాక్టివ్గా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు నీ నేమ్ నీకు మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎక్కడ? మేనేజ్మెంట్ లెవెల్లో. అంటే నీ విల్లింగ్నెస్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్, నీ విల్లింగ్నెస్ టు లెర్న్, ఇది చాలా ఫ్యాక్టర్ అవుతుంది, నీకు త్వరగా ప్రమోషన్ వస్తుంది. అది కూడా మ్యాటర్ అవుతుంది నీ ప్రమోషన్లో. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, సర్టిఫికేషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ రెజ్యూమే చాలా అట్రాక్టివ్గా తయారవుతుంది. నువ్వు అప్లై చేసేటప్పుడు నీ రెజ్యూమే త్వరగా పిక్ అవుతుంది, అప్పుడు నీకు త్వరగా కాల్స్ వస్తాయి. సో డూ సర్టిఫికేషన్స్. సో ప్రొయాక్టివ్నెస్, సర్టిఫికేషన్స్, టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ పీపుల్ అండ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. ఒక బెస్ట్ పర్సన్ ఉంటారు నీ టీంలో కంపల్సరీ. వాడు కోడ్ చూసి నువ్వు నేర్చుకో, ఎలా రాస్తున్నాడు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో ఇన్స్పిరేషన్ కూడా తీసుకో పీపుల్ నుంచి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అలా నువ్వు చేయగలిగితే ఐ థింక్ యూ విల్ గో టు ఏ గుడ్ ప్లేస్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ హియర్. ఇప్పుడు కిరీటి ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, నీకు అసైన్ చేసినప్పుడే నువ్వు వర్క్ చేయడం తప్పు. అసైన్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు వర్క్ చేయాలి. నీకు ఖాళీ టైం దొరుకుతుంది కదా, అసైన్ చేసిన వర్క్ అయిపోయింది, ఆ ఫిక్స్ అనేది ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది, తర్వాత నీకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. నీకు ఫిక్సెస్ అనేటివి రెగ్యులర్ బేసిస్గా రావు. ఒకప్పుడు నువ్వు వీక్ మొత్తం ఫ్రీ ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు 10 days ఫ్రీ ఉండొచ్చు, తర్వాత నీకు ఒక ఫిక్స్ రావచ్చు. ఒకప్పుడు కంటిన్యూస్గా 10 daysలో నీకు 10 fixes రావచ్చు. సో యూ కాంట్ ప్రెడిక్ట్ దట్. ఓకే, సో ఎప్పుడైతే నీకు 10 days గ్యాప్ వచ్చిందో, ఆ గ్యాప్ని నువ్వు ఫ్రీగా ఉండకు. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డే నీ టెక్నికల్ ఫ్లో అండ్ ఫంక్షనల్ ఫ్లోని రివైజ్ చేసుకో. ఎందుకంటే నీకు ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు క్లయింట్తో మీటింగ్ జరిగిద్ది కదా, క్లయింట్తో మీటింగ్ జరిగేటప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ ఫ్రీ టైంని రివిజన్ టైంకి యూటిలైజ్ చేసుకున్నావో, ఆ క్లయింట్ కొత్త రిక్వైర్మెంట్ మాట్లాడేటప్పుడు నీ అలర్ట్నెస్ చాలా ఇంప్రూవ్ అవుద్ది.
సపోజ్ నువ్వు 10 days నీకు ఏం వర్క్ లేదు, ఫిక్సెస్ ఏం లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అని చెప్పి నువ్వు 10 days అసలు నీ ప్రోడక్ట్ని టచ్ చేయలేదు. అయితే ఆ 10 daysలో ఏమైందంటే కొన్ని టాపిక్స్ మీద గ్రిప్ పోద్ది. ఓకే, అదే నువ్వు ఆ 10 daysలో ఒక టెక్నికల్ ఫ్లో అండ్ ఫంక్షనల్ ఫ్లో ఒక్కసారి రివైజ్ చేసుకోండి రోజుకి అంతే. మీరు రివైజ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే నేను రెండు విషయాలను కంపేర్ చేస్తున్నాను ఇక్కడ. లైక్ ఒక అప్రోచ్ 10 days ఫ్రీ ఉన్న అప్రోచ్, ఇంకొక అప్రోచ్ రోజుకి ఒక్కసారైనా రివిజన్ చేసే అప్రోచ్. ఈ రెండు అప్రోచెస్ డిఫరెన్స్ ఏంటంటే ఆఫ్టర్ ఆ 10 days ఏదైతే ఫ్రీ అయిపోయిన 10 days తర్వాత క్లయింట్ సడన్గా మీటింగ్ పెట్టి ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఎవరైతే ఈ అప్రోచ్ ఫాలో అయ్యారో, ఏ అప్రోచ్ అంటే రోజు ఒక్కసారైనా మినిమం రివిజన్ చేసుకునే అప్రోచ్ టెక్నికల్ ఫ్లో అండ్ ఫంక్షనల్ ఫ్లో, అతని అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు క్లయింట్ నాకు ఈ ఏరియాలో ఈ అప్గ్రేడేషన్ కావాలి అనే టాపిక్ ఎత్తాడనుకో, ఈ 10 days ఫ్రీ ఉన్న అతను ఆ టాపిక్ని రీకలెక్ట్ చేసుకోవడానికి అక్కడ టైం వెళ్ళిపోద్ది. ఎందుకంటే అక్కడ గ్యాప్ వచ్చింది 10 days, ఆ టాపిక్ని రీకలెక్ట్ చేసుకోవడానికి అక్కడ 1 minute ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ క్లయింట్ కాల్. ఓకే, ఆ 1 minute or 2 minutes నువ్వు ఆ టాపిక్స్ని రీకలెక్ట్ చేసుకొని క్లయింట్కి నువ్వు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆ 1 or 2 minutes యువర్ లాగింగ్. అక్కడ లాగ్ అవుతున్నావు అంటే క్లయింట్కి చాలా మీటింగ్స్ ఉంటాయి, ఈ ఒక్క మీటింగే కాదు ఆ రోజంతా అతనికి. సో అక్కడ నీకు క్లయింట్ దగ్గర నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుందని చెప్పను, వై టు గివ్ ఎ ఛాన్స్ అని చెప్తాను. సో అసైన్ చేసినప్పుడే వర్క్ చేస్తా అనే పర్స్పెక్టివ్ని ప్లీజ్ మీరు మానుకోండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఇఫ్ మీకు అవార్డ్స్ కూడా ఈ ప్రొయాక్టివ్ వర్క్ వల్లే వస్తాయి, మీకు అసైన్ చేసిన వర్క్ వల్ల రావడం తక్కువ. సో బీ ప్రొయాక్టివ్. అవార్డ్స్ వచ్చిన వల్ల ఏమవుతుంది అంటే మీకు ప్రమోషన్ త్వరగా వస్తుంది, మీ కెరీర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు కన్వే. అండ్ ఆల్సో జస్ట్ అగైన్ స్ట్రెస్సింగ్ ఆన్ వన్ మోర్ థింగ్, సర్టిఫికేషన్స్. మీ రెజ్యూమే ఇతరుల రెజ్యూమేతో టాప్గా నిలవడానికి కారణం సర్టిఫికేషన్సే. మీరు ఎన్ని సర్టిఫికేషన్స్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ఫిల్టర్ అవుతుంది మీ రెజ్యూమే. ఓకే, అంత ఎఫెక్టివ్గా మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు మీకు. ఓకే, సో వీలైనప్పుడల్లా సర్టిఫికేషన్స్ చేయండి. నేను చెప్పను ప్రతి దాంట్లో లైక్ ఖాళీ టైం అస్సలు వేస్ట్ చేయకూడదు, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసుకుంటూ సర్టిఫికేషన్స్ చేయండి. ఓకే, దట్ విల్ యాడ్ ఏ కైండ్ ఆఫ్ దట్ విల్ బిల్డ్ యువర్ రెజ్యూమే స్ట్రాంగర్. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఫైనల్ సజెషన్ దట్ యూ వాంట్ టు గివ్ టు యువర్ బిగినర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఎవరైతే సేల్స్ ఫోర్కి స్విచ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కావచ్చు. సో ఐ థింక్ మనం కవర్ చేసాం ఆల్రెడీ, బట్ ఐ విల్ రీటరేట్. బాటమ్ లైన్, స్టార్టింగ్లో చాలా కష్టపడండి. అంటే నేనేం అవర్స్ చెప్పట్లేదు, లెర్నింగ్ మీద అంటున్నాను. మీరు 8 hours వర్క్ చేస్తుంటే 8 hours మీరు ఫుల్ ఇవ్వండి, టైం వేస్ట్ చేయకండి 8 hours మాత్రం. మీరు స్టార్టింగ్ 1, 2, 3 years అంత కష్టపడ్డారు అనుకోండి, మీ తర్వాత లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది, అంత చిల్గా ఉంటుంది. మీరు 8 hours వరకు 6 hours కంప్లీట్ చేసేస్తారు ప్రాపర్గా. మీరు మిగతా టైం మీరు మంచి రెస్ట్ తీసుకోవచ్చు. మీకు కొత్త నేర్చుకోవడానికి ఏమి ఉండదు, కెరియర్ని చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, త్వరగా ప్రమోషన్స్ వస్తాయి, త్వరగా హై ప్యాకేజ్ వస్తుంది, అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. అంటే మీరు గేమ్లో చాలా ముందు ఉంటారు, మీ సర్కిల్లో మీరు టాప్ అవుతారు. ఎప్పుడు ఫస్ట్ 2-3 years మాత్రం కష్టపడితే చాలు అని చెప్పేది, కాకపోతే అప్పుడే మొత్తం ఇచ్చేసేయండి. సో డూ దాట్. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, లెర్నింగ్ అనేది ఆపకండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు గేమ్లో ఉండాలి అంటే మీరు లెర్నింగ్ ఆపితే అవ్వదు. మీరు ఫస్ట్ 3 years కష్టపడ్డా అని అంటే మళ్ళీ ఆపేస్తుంటే అది కాదు, ప్రాసెస్ కంటిన్యూ చేయండి, అంత కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ లెర్నింగ్ ఆపద్దు. కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తున్నా, మీరు మీ టెక్నాలజీ మార్కెట్ లేదనుకోండి, స్టార్టింగ్లోనే స్విచ్ అయిపోండి. లేదు అంటే ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్, 7-8 years తర్వాత నువ్వు నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది అవ్వదు. నువ్వు ఎంతైనా నేర్చుకో, 8 years ఎక్స్పీరియన్స్ అప్పుడు నువ్వు టెక్నాలజీ స్విచ్ అవ్వాలనుకో, ఆ లెవెల్ క్వశ్చన్ అడుగుతాడు కదా, ఎగ్జాక్ట్లీ ఎట్లా క్రాక్ చేస్తావు? ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే అప్పుడు థియరీకి తక్కువ ఉంటుంది, రియల్ టైం క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో డూ దాట్. అండ్ అప్పుడు 7-8 years తర్వాత మీ మైండ్ సెట్ కూడా మీకు అంత సపోర్ట్ చేయదు. లైక్ స్విచ్ అవుదాము, 7-8 years ముందు మీ మైండ్ సెట్ ఎంత సపోర్ట్ చేసేదో ఇప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది మీ మైండ్ సెట్లో, లైక్ స్విచ్ అవుదాం అన్నప్పుడు.
స్విచ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలా మంది డిప్రెషన్లో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? ప్రాపర్ ప్యాకేజ్ లేదు. అవును. ఫ్యామిలీ లైఫ్, పిల్లలకి స్కూల్ ఫీజు అయినా కానీ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి అయినా ప్రాపర్ శాలరీ సరిపోవట్లేదు. వాడు టెక్నాలజీ ఇప్పుడు బీపీఓ ప్రాజెక్ట్ తీసుకుని ఉంటాడు ఒకడు జాబ్స్ రాక, వాడు ఎంత ట్రై చేసినా నీకు ఒక శాలరీ దాటలేడు. వాడి ఫ్రెండ్స్ ఏమో ఎక్కడో ఉంటారు, వాడు రెస్పెక్ట్ దొరకదు వానికి లైఫ్లో. అన్ఫార్చునేట్లీ మన సొసైటీ ఇస్ ఆల్ మనీ డ్రివెన్. సారీ టు సే దిస్, బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. దట్ ఈస్ ఫ్యాక్ట్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. కాబట్టి ప్లీజ్ స్టార్టింగ్ స్టేజ్లో నేను చేయండి, మరి రిగ్రెట్ కాకుండా ఉంటారు. నా ఫ్రెండ్స్ని చూసి చెప్తున్నాను. ఇట్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ సజెషన్. ఇంకా ఐ థింక్ దాట్స్ ఇట్ గైస్, కీప్ లెర్నింగ్. ఐ థింక్ యూ షుడ్ బి ఫైన్. అండ్ ఆ పాయింట్ నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను ఏంటంటే, ఇనీషియల్ స్టేజెస్లో మీరు కష్టపడండి. చాలామంది నేను ఈ సజెషన్స్ ఇచ్చేటప్పుడు, పర్సనల్గా సజెషన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది నన్ను తప్పుగా కూడా తీసుకున్నారు. ఏంటి మధు ఇలా చెప్తున్నావు, వర్క్ అవర్స్ ఎక్స్టెండ్ చేసుకోమని చెప్తున్నావు. వర్క్ అవర్స్ ఎక్స్టెండ్ చేసుకోమని చెప్పట్లేదు, ఉన్న వర్క్ అవర్స్నే మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోమని చెప్తున్నాను నేను. ఒకవేళ వర్స్ట్ కేసులో మీరు వర్క్ అవర్స్ ఎక్స్టెండ్ చేసుకునే ఎక్స్టెండ్ చేసుకునే కేసు వచ్చింది అనుకో, ఆ కేసులో ఎక్స్టెండ్ చేసుకోండి. దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ విల్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ టు ఎక్స్టెండ్ యువర్ వర్క్ అవర్స్ రిపీటెడ్లీ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు ఉన్న ఎఫెక్టివ్ అవర్స్ని కిరీటి చెప్పినట్టు ఆ 8 or 9 అవర్స్ని ఎఫెక్టివ్గా మీ ఎఫర్ట్స్ని డెలివర్ చేయండి టాపిక్ మీద. సో దాట్స్ వేర్ యూ విల్ టేస్ట్ ద ఫ్రూట్ ఆఫ్ సక్సెస్. 1 or 2 years చాలు, ఆ పీరియడ్ చాలు. మీరు ఏ ప్రాజెక్ట్లో ఉన్నా, ఎంత మేజర్ ప్రాజెక్ట్లో ఉన్నా, ఎంత పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నా, మీకు 1 or 2 years చాలు కష్టపడి ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవడానికి. వన్స్ యూ గెట్ టు నో ఇన్ అండ్ అవుట్, మీకు ఏ రిక్వైర్మెంట్ వచ్చినా దట్స్ వేర్ ఇట్ ఫాల్స్ ఇన్. ఆ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఆ రేడర్ మధ్యలోనే ఇట్ విల్ ఫాల్. సో మీరు ఇక్కడ 8 hours ఎంత ఎఫెక్టివ్గా ఇనిషియల్గా ఎఫర్ట్స్ పెట్టారో, ఆ 1 or 2 years తర్వాత మీరు ఆ ఇష్యూ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఒక ఇష్యూని మీరు 1 or 2 daysలో సాల్వ్ చేయగలిగేది, మీరు అలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం వల్ల 1.5 year తర్వాత ఎప్పుడైతే మీరు ఆ వర్క్తో సెటిల్ అయిపోతారో, మీరు 1 or 2 hours సాల్వ్ చేస్తారు. ఓకే, నేను ఆ పర్స్పెక్టివ్లో చెప్పాను. నేను ఒక బిటర్ ట్రూత్ చెప్తా. ఏంటంటే, స్టార్టింగ్లో నువ్వు 8 hours కష్టపడి వర్క్ చేస్తే నీ ప్రాజెక్ట్ టీమ్ మొత్తం నీతో హ్యాపీగా అవుతుంది. నువ్వు స్టార్టింగ్ 3 years వర్క్ చేయాలి అనుకున్నాం, కష్టపడలేదు, నార్మల్గా ఇచ్చింది చేసావు. 4th yearలో నీకు ఆప్షన్ ఉండదు, నువ్వు కష్టపడాలి, జాబ్ సేవ్ చేసుకోవాలనుకుంటే. అప్పుడు నువ్వు కష్టపడ్డా కూడా హ్యాపీ ఫీల్ కాడు. ఎందుకంటే 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ మాత్రం చేయకపోతే ఎట్లా అంటాడు. నో పాయింట్ కదా. కాబట్టి నువ్వు అప్పుడు కష్టపడ్డా వేస్ట్, నీకు ఆప్షన్ ఉండదు, నువ్వు ఏం చేసినా అప్పుడు ఏం వర్కౌట్ కాదు. సో అది డిఫరెన్స్ చెప్తున్నాను. మళ్ళీ 4 years తర్వాత మీరు కష్టపడతా అంటే మీకు యాడెడ్ ఆన్ టెన్షన్ కూడా ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో మీరు ఒక వర్క్ని మీట్ అవ్వాలన్న టార్గెట్తోనే పనిచేస్తారు. ఆ 3 or 4 yearsలో అరే నేను 3 years వర్క్ చేయలేదు, ఈ ఇయర్ అయినా వర్క్ చేయాలని ఒక టెన్షన్, ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి, ఆబ్వియస్లీ పెరుగుతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాలన్న ఇంకొక టెన్షన్, అలా చాలా యాడెడ్ ఆన్ టెన్షన్స్. మనకు అవసరమా? మేము ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టే చెప్తున్నాం ఇవన్నీ. అండ్ డోంట్ టేక్ అస్ రాంగ్. అండ్ ఫైనల్ క్వశ్చన్ టు కన్క్లూడ్ దిస్ సెషన్. సో ప్రజెంట్ మార్కెట్ ఎట్లుంది సేల్స్ ఫోర్స్కి? నువ్వు ఒక పర్సన్ని రియల్గా ఆప్ట్ చేసుకోమంటావా తన కెరియర్ని సేల్స్ ఫోర్స్కి? ఐదర్ ఇట్ మే బి ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాన్ సాఫ్ట్వేర్. Definitely yes, because be transparent. I am being transparent. Yes, because మార్కెట్ చాలా బాగుంది సేల్స్ ఫోర్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి కంపెనీ ఆల్మోస్ట్ అడాప్ట్ చేసుకుంది సేల్స్ ఫోర్స్. చెప్పాను కదా, రీసెంట్గా ఎస్ఏపీనే క్రాస్ చేసింది సేల్స్ ఫోర్స్ బిజినెస్లో. దట్స్ యాక్చువల్లీ గ్రేట్ న్యూస్. ఎస్ఏపీ ఎప్పటి నుంచి ఉంది, సేల్స్ ఫోర్స్ ఎప్పటి నుంచి మన బూమింగ్లోకి వచ్చి క్రాస్ కూడా చేసేసింది. జాబ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. మీరు ఒక్కసారి లింక్డ్ఇన్లోకి వెళ్ళి సేల్స్ ఫోర్స్ అని బట్టి చూడండి. నేను చెప్పడం కాదు, మీరు చూడండి, మీకు అర్థమవుతే ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో. అప్పుడు మార్కెట్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ప్రాపర్ లెర్నింగ్ ఉండాలి. యూ కెన్ యూజువల్లీ క్రాక్ ద జాబ్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా, జావా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీ అవుతుంది నేర్చుకోవడం. సో జావా గైస్ ప్లీజ్ కన్సిడర్ సేల్స్ ఫోర్స్, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్, యాక్చువల్లీ that's all to wrap up. And just one more statement to conclude this podcast. మేము ఈ పాడ్కాస్ట్ చేసింది ఏదేదో మీరు ఖచ్చితంగా సేల్స్ ఫోర్స్లోకి రావాలి, నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తెచ్చాను కాబట్టి మీరు సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలి, సేల్స్ ఫోర్స్లోకి రావాలి అనే ఉద్దేశంతోనైతే కాదు. ఎందుకంటే
నేను ఇది లైక్ నేను ఆల్రెడీ ముందు చెప్పాను, ఈ పాడ్కాస్ట్ చేసే ముందు ఒక 30-40 పర్సన్స్ని ఇన్ పర్సన్ కాంటాక్ట్ అయ్యాను. పర్సనల్గా వాళ్ళ వ్యూస్ ఏంటో తెలుసుకున్నాను, వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటో నేను ఇన్ఫాక్ట్ ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు చెప్పిన క్వశ్చన్సే. నేను కొన్ని ఇంప్రవైజ్ చేశాను ఆల్రెడీ, లైక్ కొన్ని క్వశ్చన్స్ ఇంప్రవైజ్ చేశాను. సో ఆ 30-40 పీపుల్లో అరౌండ్ లైక్ 10-15 పీపుల్ సేల్స్ ఫోర్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో ఐ థాట్ టు స్టార్ట్ మై సెషన్ విత్ ఏ సేల్స్ ఫోర్స్ పాడ్కాస్ట్ ఐ మీన్ ఓకే. అండ్ ఇప్పటి వరకు మా వ్యూస్ ఏవైతే షేర్ చేసుకున్నామో ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అయిన వ్యూస్ అవన్నీ. మీరు ఏవైతే మేము తప్పులు చేసామో ఆ తప్పులు మీరు చేయకూడదు. మేము తప్పులు చేసి ఏ విధంగా రెక్టిఫై చేసుకున్నామో మీరు ఆ సొల్యూషన్ కూడా మేము ముందు పెట్టాం మేము. సో మీకు అంతకంటే బెటర్ సొల్యూషన్ రావచ్చు, మీ మైండ్కి స్టక్ అవ్వచ్చు. సో లైక్ హియర్ వీఆర్ దేర్ టు హెల్ప్. యాక్చువల్లీ మా ఎక్స్పీరియన్స్తో మేము ఎంతైతే వీలైతే హెల్ప్ చేయగలుగుతాం అంత హెల్ప్ చేస్తున్నాం అనుకుంటున్నాం మేము. అండ్ మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా, ఈ పాడ్కాస్ట్కి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్ ఉన్నా, ఎటువంటి బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నా, ఎటువంటి నామోషి పడకండి. నేనేదో బేసిక్ లెవెల్ క్వశ్చన్ టైప్ చేశాను, 10 మంది నా కామెంట్ చూసి నవ్వుతారు అనే క్వశ్చన్స్ వద్దు, అనే పర్స్పెక్టివ్ తీసేసేయండి. మీరు ఏదైనా రాలేదంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి, లైక్ ఫైట్ ఫర్ ఇట్. అది ఎంత సిల్లీ క్వశ్చన్ అయినా పర్లేదు. నేను ఫస్ట్ అలానే ఉండేది నా పర్స్పెక్టివ్. ఏదైనా సిల్లీ క్వశ్చన్ అడిగేటప్పుడు, బేసిక్ క్వశ్చన్ అడిగేటప్పుడు లైక్ వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అన్న థాట్ నాలో ఉండే. వన్స్ నేను ఆ థాట్ని క్రాస్ చేసి చూశాను, దేర్ ఐ ఫెల్ట్ నా నుంచి నేను చాలా ఫ్రీ అయ్యాను. ఎందుకంటే నేను పర్సనల్గా కూడా నాకు ఎన్ని చిన్న డౌట్స్ ఉన్నా పర్సనల్ లైఫ్లో కూడా నేను క్లియర్ చేసుకొని మూవ్ అవుతున్నాను ముందుకి. ఏదేదో లైక్ డౌట్స్ పెట్టుకొని మూవ్ అయితే అది మీకు బ్రెయిన్లో వెయిటేజ్ మళ్ళీ. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ పాడ్కాస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు నెక్స్ట్ ఏ టెక్నాలజీ మీద పాడ్కాస్ట్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై లైక్ టు ద బెస్ట్ టు బ్రింగ్ అవుట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ టెక్నాలజీ. ఓకే, ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ పాడ్కాస్ట్ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్, Kiriti, Thanks for having for me coming to our podcast. Thank you. We'll meet in our next podcast.